మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక మహా ఉత్సవాలు జరుగుతున్నాయి. మహానాడు కార్యక్రమాలు ఆన్లైన్ హైబ్రిడ్ విధానం ద్వారా క్లస్టర్ల పరిధిలో జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమానికి మీరు అటెండ్ అయ్యారు. అసలు మహానాడు అంటే మీ అభిప్రాయం ఏంటి? ఎలా జరుపుకుంటున్నారు ఈ పండుగని? మహానాడు అనేది ప్రతి తెలుగువాడి పండుగ అండి. హిందువులకి దసరా, దీపావళి కానీ, సంక్రాంతి కానీ ఎలాగో, అలానే ముస్లిమ్స్కి బక్రీద్, రంజాన్ ఎలాగో, క్రిస్టియన్స్కి క్రిస్మస్ ఎలాగో, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న ప్రతి తెలుగువారు జరుపుకునే పెద్ద పండుగ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కుల మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ మహానాడు పండుగ. ఒకరోజు కాదు, 2 రోజులు కాదండి, 3 రోజులు జరుపుకుంటాము. ఈ సంవత్సరం అన్ఫార్చునేట్గా మేము నెల్లూరు వెళ్ళి కార్యక్రమంలో పాల్గొనలేకపోయాం. కానీ ప్రతి క్లస్టర్ పరిధిలో పెట్టి మా క్లస్టర్లో ఇప్పుడు దాదాపు 1000 మందిని చూస్తున్నారండి. మామూలుగా ఇప్పుడున్న రోజుల్లో నలుగురు కలిసి పండుగ జరుపుకోవడమే చాలా కష్టంగా అనిపిస్తుంది. అలాంటిది 1000 మందిని ఒకే చోట చేర్చి కన్నుల పండుగగా జరుపుకుంటున్నామండి. మా అంతటి మేము ఇళ్లలో జరుపుకున్నా కూడా మేము ఏ పండుగని ఇంత ఆర్భాటంగా, ఇంత ఘనంగా జరుపుకోలేమో. అలాంటిది ఇంత ఘనంగా జరుపుకోవడము, ఇంత పసుపుగా చూడడము, అందరి మొహాల్లో నవ్వు. ఏంటి అని అంటే మేము ప్రాస్పెరిటీలో ఉన్నాం, మేము సుభిక్షంగా ఉన్నాం. రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి వల్ల, లోకేష్ వల్ల సుభిక్షంగా ఉంది అనేది మా అందరికీ అనిపిస్తున్న మాట అండి. మరి మహానాడు అనేది ప్రస్తుతం ఆన్లైన్ విధానం ద్వారా జరుగుతుంది. ప్రతి ఏడాది కూడా చాలా గ్రాండ్గా ఒక ప్లేస్ కేటాయించుకొని లక్షలాది మంది కార్యకర్తల సమూహంలో జరిగేది. మరి ఇప్పుడు ఏమైనా మీరు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారా? అంటే చాలా తక్కువ మందితో, తక్కువ సెలబ్రేషన్స్తో ఆత్మీయ సమావేశం జరుగుతుంది కదా, మీరు ఏమైనా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారా? మీకు ఎలా అనిపిస్తుంది ఈ మహానాడు అనేది? అంటేనండి 10,000 మంది, 20,000 మంది ఫ్యామిలీని కలుసుకునే చోట 1000 మందినే కలుస్తున్నాం. అదొక్కటే కొంచెం బాధగా ఉంది. కానీ అదర్వైజ్ మాకు ఏర్పాటుల్లో కానీ, మేము చేసుకునే ఆర్భాటాల్లో కానీ ఎలాంటి లోటు మాకు అనిపించట్లేదండి. మా ఎమ్మెల్యే గారు కూడా మా అందరినీ బాగా పలకరిస్తా, అందరినీ ఒక కుటుంబం కింద కన్సిడర్ చేస్తా, చాలా వచ్చిన ప్రతి ఒక్కరిని చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఉన్న టీడీపీ నాయకులు కానీ, కార్యకర్తలు అందరం కూడా ఒక ఫ్యామిలీలా ఫీల్ అవుతున్నాం. మాకైతే చాలా చాలా సంతోషంగా ఉందండి ఇలాంటి వేడుకకి రావడం. మరి ఈ మహానాడు కోసం మీరు బెంగళూరు నుండి వచ్చారని అంటే మీరు పార్టీ మీద ఎంత అభిమానం ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. అసలు పార్టీలో మీరు ముందుకు రావడానికి, రాజకీయంగా మీరు తిరగడానికి అసలు మీకు ఎవరు ఇన్స్పిరేషన్? ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారు? మీ జర్నీ ఎక్కడ మొదలైంది? ఆబ్వియస్లీ అండి, రాష్ట్రం కష్టాల్లోకి నెట్టేసిన జగన్మోహన్ రెడ్డి అనేవాడు వచ్చిన దగ్గర నుంచి మేము సుఖంగా ఐటీ జాబులు చేసుకుంటా ఎక్కడో పడున్న వాళ్ళం అందరూ ప్రతి ఒక్కళ్ళం బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, ఇతరత్ర రాష్ట్రాలు, కంట్రీస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా రాష్ట్రం కోసం పనిచేసేటట్టు చేశాడండి జగన్మోహన్ రెడ్డి. మేము సిబిఎన్ గారి విజన్ని అందుకొని, మేము ఆయన్ని నమ్మి, రాష్ట్రం సిబిఎన్ సార్ వల్ల, నారా లోకేష్ గారి వల్ల బాగుపడుతుందని నమ్మి మేము ప్రతి ఈవెంట్, పార్టీ ఇచ్చిన ప్రతి ఈవెంట్ని కూడా మా సొంత ఈవెంట్, రాష్ట్రం కోసం మేము ఏదో చేయాలన్న తపనతో ఎక్కడున్నా సరే మేము యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నామండి. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు కంటిన్యూ. మాకు బాబు గారి మీదే కాదు, లోకేష్ గారి మీద కూడా అంతే సదాభిప్రాయం ఉంది. ఆయన ఏదో మా జీవితాల్ని మారుస్తాడు అన్న నమ్మకంతో మేము తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నామండి. మరొక మహిళా కార్యకర్తగా మీరు ఒక ఐటీ ఎంప్లాయీ అయ్యిండి కూడా పార్టీ కోసం పనిచేస్తున్నారని అంటే మీరు పార్టీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారని అర్థమవుతుంది. మరి గతంలో మీరు పార్టీ కోసం పనిచేసినప్పుడు ఎంతవరకు కూడా మీ సాయశక్తులకు కృషి చేశారు? పార్టీ కార్యక్రమాల్లో మీరు ఎంతవరకు కూడా యాక్టివ్గా పాల్గొని ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు? ఏమండి, మాకు వర్క్ అవర్స్ 8 అవర్స్ ఉంటాయండి. ఏ ఐటీ కంపెనీలో అయినా 8 అవర్స్ లాగిన్ అవ్వాలి. మేము లాగిన్ అయినాక కంపల్సరీగా 2 అవర్స్ to 3 అవర్స్ పార్టీ కోసం కష్టపడతాం. అయితే పొద్దున్నే కానీ, లేకపోతే సాయంత్రం కానీ పార్టీ కోసం, అంటే నేను బూత్ లెవెల్ ఏజెంట్ నండి. నా బూత్లో ఉన్న ప్రతి ఒక్కరిని బాబాయ్ గారు, పెద్దనాన్న గారు, తాతగారు, పెద్దమ్మ, పెద్దనాన్న అనుకుంటా అందరినీ పలకరించుకుంటా, ఎలక్షన్స్ వచ్చినప్పుడనే కాదు, ఎలక్షన్స్ లేకపోయినా సరే అందరినీ టచ్ చేసుకుంటా, అందరినీ మేము కాంటాక్ట్లో ఉంటా. వాళ్ళకి ఏ అవసరాలు వచ్చినా కూడా మేము అటెండ్ అవుతా. అంటే మా ద్వారా ఎమ్మెల్యే గారికి చేరవేస్తా సమాచారాన్ని. మా ప్రతి ఒక్కళ్ళు, అంటే నేను బూత్ కన్వీనర్ని కాబట్టి నేను బూత్ గురించి మాట్లాడుతున్నా. కానీ టీడీపీ కార్యకర్త ప్రతి ఒక్కళ్ళు ఎలక్షన్స్ అయిపోయినాయి అని మేము చేతులు దులిపేసుకోకుండా మేము ప్రతిరోజు మా నియోజకవర్గ ప్రజలతో మేము కాంటాక్ట్లో ఉంటా. మేము పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తా. పెన్షన్ల దగ్గర నుంచి, విద్యా కానుక దగ్గర నుంచి అన్నీ మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. మేము ప్రజలతో టచ్లో ఉంటున్నామండి. మరి ముఖ్యంగా మీరు ఇంత చేస్తున్నాము, పార్టీ అధికారంలోకి రాకముందు చేసాము, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు స్టిల్ కంటిన్యూ చేస్తున్నాం అని చెప్తున్నారు కదా. మరి మీరు ఎంత చేస్తున్నప్పుడు పార్టీ మీకు ఏం చేస్తుంది?
మీరు కష్టపడ్డ ప్రతిఫలానికి పార్టీలో ఒక మహిళా కార్యకర్తగా మీకైతే ఒక ప్రాధాన్యత దక్కుతుందా, మీకైతే ఒక ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటారా? డెఫినెట్గా అండి, డెఫినెట్గా. బోడే ప్రసాద్ గారు పలకరిచ్చే విధానం దగ్గర నాకు ఒంట్లో బాగాలేదండి. బోడే ప్రసాద్ గారు పరిగెత్తుకుంటే ఇంటికి వచ్చారు, చూశారు ఏమ్మా ఎలా ఉంది అని అడిగారు. మా నాన్నగారు సంవత్సర కాలం క్రితం చనిపోయారు, వచ్చారు. అలానే మా కాలనీ కానీ మా బూత్ కానీ ఏదైనా మాకు అవసరాలు ఉంటే తప్పనిసరిగా మా ఎమ్మెల్యే గారు మాతో ఉంటున్నారు. మాకు ఏది కావాలంటే అది చేసి పెడుతున్నారు. మాకు ఎలాంటి కంప్లైంట్ లేదండి. పార్టీ నుంచి ఇంతకంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఇప్పుడు మా నియోజకవర్గంలో ఎవరికైనా ఇబ్బంది ఉంది సార్ అని తెలిసిన వెంటనే మనం ఏం చేద్దామమ్మా అని అడుగుతారు. సార్ పలానా ఇచ్చేద్దాము అని అంటే వింటున్నారు. మాకు వీలైనంత కాడికి చేసి పెడుతున్నారు. ఇప్పుడు ఆయనకి కూడా పరిధులు ఉంటాయి, ఆ పరిధిని దాటి చేయమని మనం అడగలేము. ఆయన పరిధి మేరకు ఏమేం చేయగలరో అన్నీ చేసి పెడుతున్నారు మాకు. మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ పార్టీలో మీరు పనిచేస్తున్నారు, ఎవరి ఇన్స్పిరేషన్తో, ఎవరి మీద అభిమానంతో పార్టీలోకి వచ్చి పనిచేస్తున్నారు? ఒక మహిళా కార్యకర్త అయ్యండి, బెంగళూరులో ఐటీ ఎంప్లాయీ అయ్యండి కూడా విజయవాడ వచ్చి ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నారంటే మీకు ఎంత అభిమానం ఉందనేది మీ మాటలో అర్థమవుతుంది. మరి ఎవరి మీద అభిమానం ఇంతలా మీరు కనబరుచుకోగలుగుతున్నారు, పార్టీకి సేవలు చేస్తున్నారు? ఏమంటే డెఫినెట్గా నాకు 44 సంవత్సరాలండి. పార్టీ పుట్టింది కూడా నేను పుట్టినాకే. డెఫినెట్గా ఇప్పుడైతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సిబిఎన్ సార్ అంటే విపరీతమైన పిచ్చి, ఆయన విజన్ అంటే పిచ్చి, అలా ఉంది. కానీ భవిష్యత్తు లీడర్ లోకేష్ గారు అని మేము నమ్ముతున్నాము. లోకేష్ గారి మీద కూడా మేము అంతే అభిమానం పెట్టుకున్నాము, అంతే నమ్మకం పెట్టుకున్నాం. ఆయన మా బతుకులన్నింటినీ మారుస్తారు అని. నేను చాలా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానండి. ఈరోజు నేను పార్టీకి డొనేషన్ ఇచ్చే పొజిషన్కి వెళ్ళాను అని అంటే ఆయన పెట్టిన చలవే నాకు. మనం ఎంతసేపు మనకేమి ఇది చేసుకున్నామా అని కాదు, మనం ఇతరులకి పార్టీ పరంగా కానీ లేకపోతే జనాల పరంగా కానీ సొసైటీ పరంగా కానీ మనం ఏం చేయగలుగుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను, నేను చదువుకున్నాను, నాకు ఇంజనీరింగ్ సీట్ వచ్చింది, లేదంటే నేను ఐటీ జాబ్ చేసుకోగలుగుతున్నానంటే సిబిఎన్ సార్ భిక్షేనండి. సో ఆ భిక్షే నన్ను ఈరోజు ఇలా ఉండేటట్టు చేస్తుంది. కాబట్టి ఆ రుణాన్ని తీర్చుకోవడం కోసం నేను వచ్చి పనిచేస్తున్నాను. మరి ఫైనల్గా మీరేమంటారు? ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది 44 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ, 3 తరాలు చూసిన పార్టీ. మరి ఇటువంటి పార్టీలో మీరు కూడా ఒక మహిళా కార్యకర్తగా పనిచేస్తున్నారు, కరుడుగట్టిన కార్యకర్తలుగా ఐటీ ఎంప్లాయీ స్థాయి నుంచి కూడా కింది స్థాయి ఒక రాజకీయ నాయకురాల్లో ఎదుగుతున్నారు ఇప్పుడే. ఎలా అనిపిస్తుంది ఈ పార్టీ జెండా పట్టుకొని మీరు ఇలాగా ఒక పసుపు దళంలో ఒక సైనికురాలు వల్లే ముందుకెళ్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఏమండి పసుపు సైనికురాలు అనిపించుకున్నామండి, మాకు అదే చాలు. మాకు అది ఎంతటి గౌరవాన్ని తెచ్చిపెడుతుందంటే మాకు ఎలాంటి అవార్డులు రివార్డులు ఇచ్చినా కూడా ఇలాంటి నాయకత్వం ఉండదు, మాకు ఇలాంటి గుర్తింపు రాదు. మాకు నేను ఎట్లీస్ట్ నా వరకు నాకు రాజకీయ భవిష్యత్తు అక్కర్లేదు. కాకపోతే నేను సొసైటీకి సమాజానికి ఏదో సేవ చేయాలి అన్న దృక్పథంతో బయటకు వచ్చాను. సో నాకైతే పార్టీ గుర్తింపు అనగా ప్రసాద్ గారు మాట్లాడే విధానం కానీ లేకపోతే మమ్మల్ని ఇన్వాల్వ్ చేసే విధానం కానీ మాకు బాగా నచ్చుతుంది. మేము ఇంకెల్లప్పుడూ పార్టీకే విధేయతగా పనిచేస్తాము. ఫైనల్గా మీరేమంటారు? ఒక తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తగా మహానాడు మీద, తెలుగుదేశం పార్టీ మీద మీ అభిమానం ఏంటి? మీ అభిప్రాయం ఏంటి? అసలు మీరేం చెప్తారు? ఏమండి మాదైతే అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ మేము చేసే పనులు కానీ మేము డబ్బులకి పనిచేయట్లేదండి. మాది ఎప్పుడు నిస్వార్థమైన అభిమానం. పార్టీ ఇచ్చే కార్యక్రమాలైనా సరే మాది నిస్వార్థంగా చేస్తున్న పని కాబట్టి మేము నిస్వార్థంగానే ఉంటాము, మేము అలానే పనిచేస్తాము. మా లాంటి కార్యకర్తలు ఇంకా చాలామంది ఉన్నారండి టీడీపీలో. ఇప్పుడు వైసీపీ చూసారంటే మీరు 5 రూపాయలు ఇస్తేనే చేస్తారు. అలాంటి వాళ్ళు మీరు 5 రూపాయలు ఇవ్వని రోజున వాళ్ళు చెయ్యరు. మా తెలుగుదేశం సైన్యం అట్లా కాదండి. సోషల్ మీడియా సైన్యం కానీ లేకపోతే రోడ్ల మీద ర్యాలీలు చేసే సైన్యం కానీ మాలాంటి సైన్యం కానీ మేము నిస్వార్థంగా పార్టీ రాష్ట్రాన్ని బాగు చేస్తుంది అన్న నమ్మకంతో పనిచేస్తున్నాము. కాబట్టి ఈ నమ్మకం ఎప్పుడు అలానే ఉంటుందండి. తెలుగుదేశం పార్టీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మహానాడు ఉత్సవాలు హైబ్రిడ్ విధానంలో జరుగుతాయి. ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా అసలు మీ అభిప్రాయం ఏంటి? మహానాడు మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు మహానాడు అంటే మీరేం చెప్తారు? ఒక తెలుగుదేశం కార్యకర్తలుగా మామూలుగా ఆలోచించుకోవాలంటే ప్రతి ఒక్కరికి ఒక పండుగ ఉంటుంది. లైక్ చెప్పాలంటే ముస్లిమ్స్కి వచ్చేసి రంజాన్ బక్రీద్ ఎలాగో, అలాగే క్రిస్టియన్కి వచ్చేసి ఒక క్రిస్మస్ ఎలాగో, మరి తెలుగు వాళ్ళకి సంక్రాంతి ఉగాది ఎలాగో, అలాగే మన పసుపు జెండా భుజానం మోసే ప్రతి ఒక్కరికి మహానాడు అనేది అలా పండుగ అనమాట. అది మరి ఈ మహానాడు ఉత్సవాలు అనేవి ముఖ్యంగా అన్న నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా 3 రోజులు పాటు జరుపుకుంటారు. మరి ఈసారి ఆన్లైన్ హైబ్రిడ్ విధానంలో జరుగుతున్నాయి. ప్రతి ఏడాది కూడా ఎక్కడో ఒక ప్లేస్ కేటాయించుకొని లక్షలాది మంది కార్యకర్తల సమూహంలో జరిగేది. ఎలా అనిపిస్తుంది ఈ ఆన్లైన్ హైబ్రిడ్ మహానాడులు అనేవి? ఎలా జరుపుకుంటున్నారు వీటిని?
మామూలుగా చెప్పాలంటే ఆ తీరే మారిపోయిందండి. ఒకప్పుడు తీరే మారిపోయింది. ఒకప్పుడు బస్సులు పెట్టి లారీలు పెట్టి మా నాన్నగారు మా అమ్మగారు అయ్యంలో ఒక ట్రాక్టర్లు పెట్టి లేదా లారీలు పెట్టేసి పలానా చోట్ల మహానాడు జరుగుతుందంటే ఊర్లు కిలోమీటర్లు 100 కిలోమీటర్లు దాటి అక్కడ అందరూ కూటమయ్యి మన టీడీపీ ఏం చేయాలి, ప్రజల కోసం ఎలా కష్టపడాలి, ఏంటి మేమేమి ఇస్తున్నాం పథకాలు, మేమేం చేస్తున్నాం నాయకులు చెప్తుంటే ప్రతి దానికి మేము క్లాప్స్ కొట్టి ఆనందించేవాళ్ళం మా అమ్మ నాన్న కాలంలో మా చిన్నప్పుడు. ఇప్పుడు ఏంటంటే ప్రతి చోట డమల్ ధమాకలాగా ఉంది. అదొకటి అన్న నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు ఈ మహానాడు అనేది రావడం డబల్ ధమాకలాగా ఉంది మాకు. అది ప్రతి చోట కూడా ఒక మండపం అనేది ఏర్పాటు చేసో లేకపోతే ఒక ఏరియా అనేది దానికి సమకూర్చుకొని అక్కడ ఫంక్షన్ హాల్ సమకూర్చుకొని సో అక్కడ ఏసీ ఎటువంటిది కూడా ప్రతిదన్న ఒక స్నాక్స్ కాడ నుంచి కానీ ఫుడ్ గురించి దేని గురించి ఇబ్బంది లేదు. ఒకప్పుడైతే మా అమ్మగారు నాన్నగారి కాలంలో అప్పుడు క్రౌడ్ ఎక్కువగా ఉండేది, కానీ కార్యకర్తలు మన నందమూరి తారక రామారావు గారు ఆ టైంలో వీళ్ళు ఏంటంటే ఓల్డ్ మనుషులు ఎలాగా ఒక వాటర్ ప్యాకెట్ల కోసం కానీ ఒక ఫుడ్ కోసం కానీ ఆ జనం వల్ల వాళ్ళు ఇచ్చే ప్రతిదీ అందరికీ చేరేది. బట్ ఆ జనం వల్ల బాగా ఇబ్బందిగా బాగా క్రౌడ్గా చాలా ప్రాబ్లంగా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు, ప్రతి చోట ఒక మండపము ఒక కళ్యాణ మండపం అనేది కానీ లేకపోతే ఒక ఏరియా అంటూ ఒక ఫంక్షన్ హాల్ అంటూ దాన్ని ఒక కేటాయించి మహానాడు జరుపుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. అలాగే పసుపు జెండా మోస్తున్న ప్రతి ఒక్క టీడీపీ నాయకుడికి కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం అంతే. మరి తెలుగుదేశం పార్టీలో మీరు ఉన్నారు, కార్యకర్తగా పనిచేస్తున్నారు. అసలు మీ రాజకీయ జర్నీ ఎక్కడ మొదలైంది? మీరు రాజకీయంగా రావడానికి అసలు ఇన్స్పిరేషన్ ఎవరు? ఎందుకు మీరు రాజకీయాల్లోకి వచ్చారు? ఈరోజు రాజకీయాల్లోకి వచ్చి మీరు చేస్తుంది ఏంటి? రాజకీయంగా నేను ఈ యొక్క రాజకీయంలో కాలు పెట్టడానికి ప్రధాన కారణం అనేది 2002లో స్టార్ట్ అయిందన్న. యాక్చువల్లీ మేము ఉన్నది అప్పుడు పొదిలి పక్కన ఒక చిన్న విలేజ్లో ఉంటుండే చేమకుర్తిలో. మేము ఈ మహానాడు అనే కార్యక్రమం అప్పుడు కూడా జరిగితే చేమకుర్తి మా నాన్నగారు తీసుకెళ్లారు ఒక లారీలో. ఇలాగే నేను చెప్పాను కదా, అలా లారీలో వెళ్ళాం. అక్కడ చేమకుర్తి నుంచి ఒంగోలు వచ్చాం. ఒంగోలు దగ్గర ఒక ఈ పరేడ్ గ్రౌండ్ ఒక ఏరియాలో మహానాడు జరిగింది. అక్కడ మొదలైంది నా ఈ టీడీపీ ప్రస్తావన, ఈ కార్యకర్తలాగా నిలబడదాం, ఇది బాగుంది నచ్చిందని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కూడా దీంట్లో ఒక ముందడుగు వేసుకుంటూ ఇలాగే టీడీపీ తరపున వెళ్ళడానికి కారణం కూడా మెయిన్ విజనరీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన విజన్ వేరు, ఆయన ఐడియాస్ వేరు. సో ఒకప్పుడు ఏం చూసుకుంటే ఒక హైదరాబాద్ చూసుకోండి, చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక పీఠం వేసి దానికంటూ ఒక మన శంకుస్థాపన చేసి ఒక పునాది అంటే పోతే అలాంటి హైదరాబాద్ ఎక్కడ చూసేవాళ్ళం మనం. సో నెక్స్ట్ కూడా ఒక 10 ఏళ్ళు నేను ఉంటే హైదరాబాద్ దాన్ని మించి కూడా ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో ఎటువంటి సందేహం కూడా లేదు. అది ఆ విజనరీ నచ్చి మేము టీడీపీ కార్యకర్తలాగా మేము కొనసాగుతున్నాం. మరి టీడీపీలోకి వచ్చిన తర్వాత పార్టీ కోసం మీరు ఏం చేస్తున్నారు, ఎలా పనిచేస్తున్నారు? ఆ రోజు నుండి ఈ రోజు వరకు మీరు పదవుల కోసం పనిచేశారా లేకపోతే పార్టీ కోసం అభిమానంతో పనిచేశారా? అసలు ఎలా ఉంది మీ జర్నీ అనేది, రాజకీయ జర్నీ అనేది? పదవుల కోసం పార్టీల కోసం పనిచేస్తే, ఒక నాయకుడి కోసం పనిచేస్తే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు యాక్చువల్లీ నేను మామూలుగా నా వృత్తి ఏంటంటే ఒక ఈవెంట్ పర్పస్ చేస్తాం. ఒక ఈవెంట్ పర్పస్ 2014లో వైజాగ్ వెళ్ళున్నాం ఈవెంట్ పర్పస్. మాకు 15 రోజులు మాకు అక్కడ టీడీపీ గోపాలపట్నం ఎమ్మెల్యే గణబాబు గారు టీడీపీ తరపున ఆయన తరపున వెళ్ళి నేను ఒక టీడీపీ తరపున రాజకీయాలు ఇలా ప్రస్తావనతో ఒక జూనియర్ ఎన్టీఆర్ గెటప్ వేసుకొని నేను కూడా ప్రచారం చేశాను. గాజువాక అయితేనేమి, మన సింహాచలం అయితేనేమి. సో ప్రతి ఏరియాలో ఆ గోపాలపట్నం గణబాబు ఎమ్మెల్యే గారిని గెలిపించడానికి ఒక టీడీపీ తరపున నేను కూడా ప్రచారాలకు తిరిగాను. సో అలాగా ఎక్కడైతే అక్కడ టీడీపీ అనే దానికి పార్టీ కోసం పనిచేస్తున్నాం మేము. ఏదో పదవులు ఆశించో మాకేదో పదవి ఇస్తారు, ఇవ్వకపోతే మళ్ళీ మాకెందుకు పదవి ఇవ్వలేదు ఇలా మాట్లాడే టైప్ అయితే కాదు. ఓ పార్టీ కోసం పనిచేస్తున్నాం. మాకు టీడీపీ అనేది అభిమానం. మరి ముఖ్యంగా పార్టీ కోసం మీరు ఇలా పనిచేస్తున్నారు కదా, పార్టీ అనేది మీకు ఏదో ఒక రోజు ఉపయోగపడుతుంది, మీకు ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీరు చేసిన కృషికి మీకు తగిన ప్రాధాన్యత ఇస్తూ ప్రతిఫలం అనేది అందించే విధంగా ప్రోత్సహిస్తుందా అనుకుంటున్నారా? దాంట్లో మొహమాటం లేదన్న, దాంట్లో ఆలోచించాల్సిన విషయమే లేదు. ప్రతిదీ కూడా కార్యకర్తల్ని ఏదో సొంత బిడ్డలు చూసుకున్నట్టు చూసుకుంటుంది పార్టీ అనేది ఎప్పుడు కూడా. మా టీడీపీ చంద్రబాబు నాయుడు గారు అయితేమి, అలాగే లోకేష్ బాబు అయితేనేమి, మరి అలాగే మాకు లోకల్ ఇక్కడ మన బోండా అన్న అయితేనేమి, ప్రతి ఒక్కరు ఒక టీడీపీ కార్యకర్తలు అనేవి వాళ్ళ పిల్లల్లా చూసుకుంటారు. సో అది ఎప్పుడు కూడా ఎన్నంటే వెన్నుతాడుతూ ఉంటారు. దాంట్లో మాత్రం ఇబ్బంది లేదు. మరి ఈ పార్టీ జెండా మోస్తున్నందుకు ఈ పార్టీ పట్టుకొని పసుపు కండ కప్పుకొని మాటికి తిరుగుతూ ఉంటారు, ప్రచారాలు కూడా వెళ్ళారని మీరే చెప్తున్నారు కదా, అది ఎలా అనిపిస్తుంది? ఆ ఫీలింగ్ ఏంటి? అసలు మీరు పసుపు జెండా కప్పుకొని ప్రజల్లోకి అలాగే నలుగురితో పాటు కార్యక్రమాల్లో కానీ లేకపోతే పబ్లిసిటీ పరంగా ప్రచారాల్లో తిరిగేటప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఆ ఫీలింగ్ ఏంటి?
ఫీలింగ్ అంటే ఏంటంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంతవరకు కూడా నేను టీడీపీలో పనిచేస్తుంది, టీడీపీలో తిరుగుతుంది ఎవరికి తెలియదు, ఒక మీ ఛానల్ తరపు నుంచి. ఎప్పుడు కూడా నేను బయటకు వెళ్ళి నేను టీడీపీ పార్టీలో చేస్తాను, నాకు అది చేయండి ఇది చేయండి అని చెప్పేసి అడిగింది లేదు. ఎక్కడైనా అప్లికేషన్ పెట్టిన కాడ కానీ ఏదైనా పథకాలు ఇచ్చిన కాడ కానీ ఒకసారి బయటకు వచ్చి ప్రచారం జరిగేటప్పుడు ఆ టీడీపీ కండ వేసుకొని ఒక టీడీపీ జెండా పట్టుకోగలనే లేనిపోని అదొక ఎమోషన్ బయటకు వచ్చేస్తుంది. అదొక ఇది మన ఏమంటే మన బలం, ఇది మనం ఇక్కడ ఉండాలి, ఇది మన టీడీపీ జెండా. ఆ జెండా పట్టుకున్న ప్రతిసారి అదొక ప్రౌడ్గా ఫీల్ అవుతాం అనమాట. అది మరి ముఖ్యంగా ఈ పార్టీలో పనిచేస్తున్నారు కదా, ఎవరి నాయకత్వానికి మీరు బానిసయ్యారు? అంటే రాజకీయంగా కానీ విధి విధానాలు కానీ ముఖ్యంగా ఆలోచన పరిధి ముందు చూపుగా ఆలోచించే విధానాల్లో ఎవరిని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ జర్నీ అనేది కొనసాగుతున్నారు? మా అమ్మ నాన్న హయాంలో అయితే ఎన్టీ రామారావు గారు అండి, ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన్ని మించిన విజనరీ లేదు, ఆయన్ని మించిన ఒక ముందు ఆలోచన ముందడుగు. ఇప్పుడు ఒక రాజధాని, కొంతమంది మామూలుగా అనకూడదు, రాజధాని ఎందుకు మన ఆంధ్రాకి అంటారు. ఆ రాజధాని అనేది ఆ రాజధాని అనేది లేకపోతే మనం మన పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎలా పైకి వస్తారు? సో ఎల్లకాలం ఇలా ఉండలేం కదా. సో అలా ముందడుగు వేసి ముందు ఆలోచనతో చేసేది విజనరీ ఎవరన్నా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు అండి, అంతే. ఆయన కోసమే. మరి ఫైనల్గా మీరేం చెప్తారు? ఒక పసుపు జెండా పట్టుకున్న సైలెంట్ కార్యకర్త, అంటే చీకట్లో ఉన్న కార్యకర్త లాంటి మనిషి మీరు. పార్టీ కోసం పనిచేస్తాం కానీ పదవులు ఆశించో, ప్రచారానికి కనబడం అనే విధంగా ఉన్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి తెలుగుదేశం పార్టీ మీద, మహానాడు మీద మీరేమంటారు ఫైనల్గా? ఈ తెలుగుదేశం మీద, మహానాడు మీద, ఇక్కడ ఇప్పుడు జరిగిన మహానాడు వల్ల అయితే నేను ఒక డిసిషన్ తీసుకున్నాను. సో ఇక నుంచి అవుట్ అవుదాం అనుకుంటున్నాను, బయటకు వద్దాము. ఇలా ఇన్ని రోజులు సైలెంట్గా టీడీపీ ఎక్కడ ఉంటే అక్కడ ప్రచారాలు చేయడం, ఇలా చెప్పడం ఓటు టీడీపీకి వేద్దాం, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా టీడీపీకి ఓటేద్దామని చెప్పడం, ఇలా ముందు ఆలోచన నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంటుందని నేను చెప్పడం ఎంతవరకు జరిగేది, మా సర్కిల్లో మా వరకు జరిగేది. బట్ ఇక్కడ నుంచి అవుట్ అవుదాం, బయటకు వద్దాం అనుకుంటున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించి మహా ఉత్సవాలు, మహానాడు కార్యక్రమాలు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా హైబ్రిడ్ విధానంలో క్లస్టర్ల పరిధిలో ఆన్లైన్లో జరుగుతున్నాయి. ఎలా అనిపిస్తుంది ఈ మహానాడు చూసిన తర్వాత? ఎలా జరుపుకున్నారు? అసలు మహానాడు అంటే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మీరేం చెప్తారు? మహానాడు అనేది మన తెలుగుదేశ కార్యకర్తలకే కాకుండా తెలుగు ప్రగతికి, తెలుగు జాతికి ఇది ఒక ప్రత్యేకమైన పండుగ. ఎందుకంటే అన్నగారు పార్టీ పెట్టిన తర్వాత ఆయన, మేము కరెక్ట్ చెప్పాలంటే 83 ఇదే రోజున మేము ఇంటర్మీడియట్ చదువుతున్న రోజులు, ఆ రోజున సిద్ధార్థ కాలేజీ, మెడికల్ కాలేజీ ఎదురుగా మహానాడు రోడ్డు అంటారు. ఈ రోజున భారీ ఎత్తున సభ జరిగింది. మేము ఇంటర్మీడియట్ చదువుతున్నాం. ఆ రోజున మహానాయకులు ఎంజి రామచంద్ర, రామకృష్ణ హెగ్డే, ఫరూక్ అబ్దుల్లా, హెచ్ఎన్ బహుగుణ, మాకినేని బసవపున్నయ్య గారు, చంద్ర రాజేశ్వరరావు గారు, తదితర అల్కా అద్వానీ గారు, అన్ని నాయకుల సమూహంతో భారీ బహిరంగ సభ జరిగింది. ఆ రోజున ఇప్పటికి 44 వసంతాలైంది. అది ఫస్ట్ మహాసభ. అదే మహానాడుగా కన్వర్ట్ అయింది అనుకుంటున్నా. కొంచెం అవగాహన లోపమేమో కావచ్చు, కానీ ఫస్ట్ మహాసభే మహానాడు కూడా. మాకు బాగా గుర్తు, మన మున్సిపల్ మన ఇప్పుడు స్టేడియంలో ఏసీ హట్ వేసి కొన్ని కార్యక్రమాలు జరిగినాయి. రెండో రోజున బహిరంగ సభ జరిగింది. ఆ బహిరంగ సభలో కూడా పాల్గొనడం జరిగింది. 80 పార్టీ పెట్టిన తర్వాత ఫస్ట్ టైం ఓటేయడం జరిగింది కృష్ణలంకలో. తెలుగుదేశం పార్టీకి ఓటేసి అప్పటి నుంచి ఇప్పటికీ ఇదే గుర్తు, ఇదే జెండా, ఇది. మేము అన్నగారి నాయకత్వంలో పనిచేసాం, తర్వాత బాబు గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం, తర్వాత లోకేష్ గారి నాయకత్వంలో పనిచేయడానికి ఇప్పుడు మాకు 60 ఏళ్ళు వచ్చినాయి. మేము చచ్చేదాకా కూడా ఇదే పార్టీ, ఇదే కథ. అసలు వేరే డైవర్షన్ కానీ పార్టీ ఏ నిర్ణయం తీసుకుని అభ్యర్థులను ప్రకటించినా, ఎవరిని ప్రకటించినా మేము పనిచేయడం తప్పితే మాకు వేరే ఇది ఉండదు. మరి మహానాడు అనేది కొత్తగా ఆన్లైన్ విధానంలో జరుగుతుంది. అంటే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దేశ ఆర్థిక స్థితిగతులను ఉద్దేశించి ఈ విధానాన్ని ప్రోత్సహిస్తున్నట్టు తెలుస్తుంది మనకి. అయితే మీరు గతంలో ముఖ్యంగా ఈ మహానాడులు అనేటప్పుడు చాలా గ్రాండ్గా జరుపుకునేవారు. లక్షలాది మంది కార్యకర్తల సమూహంలో భారీ బహిరంగ సభలు జరిపేవారు. మరి అప్పటికిప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది కదా. మీరు ఏమైనా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు ఈ మహానాడుల వల్ల? అసలు ఈ మహానాడులు ఎలా ఉన్నాయి? హైబ్రిడ్ మహానాడులు ఎలా ఉన్నాయి?
ప్రతి మహానాడికి కొంతమంది మన ప్రతినిధులు ఒక 60,000 మంది ఆ రకంగా 2 రోజులు ప్రతినిధుల సభ జరిగేది. తర్వాత భారీ ఎత్తున మీటింగ్ జరిగేది. అది ఎప్పుడు మొన్న అంతకుముందు కడపలో జరిగినవ్వండి. ఈ మధ్యకాలంలో కరోనా టైంలో 2 years తప్పితే ఎప్పుడైనా సరే 3 రోజులు జరిగేది. ఇప్పుడు ఏంటంటే 2 రోజులకు కుదిర్చిన సందర్భం పరిస్థితులను బట్టి ఇప్పుడు ఈ కొత్తగా ఏంటంటే మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు పొదుపు ఖర్చు తగ్గించండి, యుద్ధ వాతావరణం, డీజిల్ ఖర్చులు పెరిగినాయి, వ్యయ ప్రయాసాలకు వచ్చి ఖర్చు కార్యకర్తలు కానీ ఆయన ఉద్దేశం ఆయన చెప్పిన తర్వాత బాబు గారు కూడా దగ్గర 20 కోట్లు 30 కోట్లు ఖర్చు అయ్యి మహానాడు కార్యకర్తలు వ్యయ ప్రయాసాలకు వచ్చి ఇబ్బంది పడకూడదు అనే సదుద్దేశంతో 1875 క్లస్టర్లలో క్లస్టర్ పరిధిలో ఉన్న 25,000 ఓట్లు కానీ 20,000 పైచులకు ఓట్లు ఒక క్లస్టర్. ఇప్పుడు మన నియోజకవర్గంలో 10 క్లస్టర్స్ ఉన్నాయి. ఈ 10 క్లస్టర్లలో కూడా 10 చోట్ల ఆ క్లస్టర్ పరిధిలో ఉన్న నాయకులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరికీ వర్చువల్ విధానంతో గత నిన్నటి నుంచి ఈ రోజు వరకు పార్టీ ఆఫీసులో అక్కడ జరిగే వక్తల ప్రసంగాల దగ్గర నుంచి ఈరోజు చేసే తీర్మానాలు కానీ అవన్నీ మన కార్యకర్తలకు హద్దుకుపోయేటట్టు చక్కగా కూర్చుని లైవ్లో చూపించి, అది అంతకుముందు ఎంతమంది చూసేవాళ్ళు ఏంటో కాదు కానీ ఈ విధానం ద్వారా అసలు లక్షలాది మంది 10 లక్షల మంది ప్రజలు చూస్తున్నారు. అదే కాకుండా ఇళ్లల్లో చూసేవాళ్ళు ఎంతమందో 10 లక్షల మంది మనం ఈ క్లస్టర్లోనే కూర్చుని క్లస్టర్ల పరిధిలోనే కూర్చుని చూస్తున్నారు. మరి మహానాడు ఉత్సవం అనేది పక్కన పెడితే మీరు తెలుగుదేశం పార్టీలో అసలు ఎప్పటి నుంచి మీ ప్రయాణం మొదలైంది? అసలు తెలుగుదేశం పార్టీలోకి రావడానికి కారణం ఏంటి? అసలు అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మీ రాజకీయ జర్నీ అనేది ఎలా ఎదిగింది అంట? మొదటి నుంచి మా కుటుంబాలు యాంటీ కాంగ్రెస్, మేము యాంటీ కాంగ్రెస్ భావజాలంతో పెరిగిన వాళ్ళం. అన్నగారు పార్టీ పెట్టే పరిస్థితులకు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉందంటే ఢిల్లీ వాళ్ళు ఏం చెప్తే అది చేయటం. ఆ 78 నుంచి 82 వరకు ఎంతమంది ముఖ్యమంత్రులు మార్చారు? 5గురిని మార్చారు. అప్పుడు బాగా గుర్తు. చివరి ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి ఉన్నట్టున్నాడు. అంజయ్యగా భవన వెంకట్రావు, చెన్నారెడ్డి వాళ్ళంతా పరిపాలన ఆ రోజులు. అంజయ్ గారిని అవమానపరిచిన విధానం మేము చిన్నపిల్లలు అయినా 10th ఉండి ఉంటాం. అప్పుడు చూసాం పరిస్థితులు. తెలుగు జాతిని, తెలుగు ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టే పరిస్థితులు. ఢిల్లీ మీటర్ నొక్కితే హైదరాబాద్లో అంజయ్ గారికి జరిగిన అవమానాన్ని ఎన్ని వెలుగెత్తి ప్రజలకు కనపడినాయి. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టే పరిస్థితులు మనం అందరం మద్రాసీలుగా పిలువబడేవాళ్ళం. మద్రాసీలుగా పిలువబడే పరిస్థితులు. తర్వాత నేను మద్రాసులో చదువుకోవడం కూడా జరిగింది. అప్పటికి కూడా మన ఒక రకంగానే ఉండేది, మద్రాసీ వాతావరణంలోనే ఉండేది. ఆయన పార్టీ పెట్టిన తర్వాత అప్పుడు ఉన్న పరిస్థితులు మనకి అక్కడ అప్పుడు ఉన్న మొత్తం కాంగ్రెస్ పార్టీని కూకటించిన విధానం, ప్రజల్లోకి 9 నెలలు ఆయన చొచ్చుకుపోయిన విధానం, ఆయన గ్రామర్తో పాటు ఆయన ప్రసంగాలు ఆకట్టుకునే విధంగా అన్ని వర్గాల వాళ్ళని, బడుగు బలహీన వర్గాల వాళ్ళని పైకి తీసుకురావాలి అనే సదుద్దేశంతో అప్పటి వరకు జరిగిన అవినీతి పాలననే ఎండగట్టిన విధానంగానే మేము యువతగా ఉన్నప్పుడు అప్పుడు మాకు అసలు పొద్దున్నేస్తే ఆయన ఏం మాట్లాడారా పేపర్ చదివేవాళ్ళం. ఈనాడు చదివి కానీ మేము కాలేజీకి వెళ్ళే పరిస్థితులు ఉండేవి. అసలు పేపర్ చూసి ఆయన ప్రసంగాలని ఉత్తేజితమై ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము అదే పార్టీలో కొనసాగుతున్నాం. ఆ తర్వాత కాలంలో చదువు రీత్యా కొంతకాలం మేము ఉన్నా. తర్వాత నేను స్టేట్ యువతలో చేశాను, జిల్లా యువతలో చేశాను. గత 20 ఏళ్ల బట్టి రైతు విభాగంలో పనిచేస్తున్నాం. ఇప్పుడు కూడా స్టేట్ రైతు జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాం. మరి ముఖ్యంగా పార్టీ కష్టకాలంలో ఉండేటప్పుడు మీ వంతు సహకారం ఏమందించారు? అంటే పార్టీ అధికారంలో ఉండేటప్పుడు ప్రతి ఊళ్ళు కూడా జెండా కప్పుకొని మాదే పార్టీ అని అంటారు, మేమే అధికారంలో ఉన్నాం, అన్ని పార్టీలు మావే అన్నట్టు మాట్లాడతారు. మరి మీరు మొదటి నుంచి ఉన్నారు, అన్నగారి టైం నుంచి కూడా మీరు చిన్నపిల్లప్పుడు వయసు నుంచి కూడా రాజకీయంగా మీరు ఎదుగుతూ వచ్చారు. అసలు పార్టీ కష్టాలు ఉండేటప్పుడు మనుగోలు కోల్పోయినప్పుడు మీరేం చేశారు? పార్టీ కోసం మీరు ఎంతవరకు కూడా తోడ్పడ్డారు? మేము అప్పటికి మాకు పార్టీ జగన్ పరిపాలన 5 ఏళ్లలో మాకు ఈ పదవి రావటం
మేము ఈ కాన్స్టిట్యున్సీలో మా మీద 5-6 కేసులు పెట్టారు. బోడే ప్రసాద్ గారి పేరు మీద కానీ, మా ప్రభాకరరావు గారి ప్రభాకరరావు మీద, దాని కోటేశ్వర. అదే రకంగా అమరావతి ఇష్యూలో మేము దివిటీల ప్రదర్శనలో కానీ, రాస్తారోకోలు ఏ రాస్తారోకో చేసినా, రోడ్డు కావాలని అడిగినా, రోడ్లు బాగుండలేదని అడిగినా, ఎటువంటి కార్యక్రమం చేసినా కేసులు పెట్టితే ధ్యేయంగా వాళ్ళ పరిపాలన సాగింది. మేము అన్నిటినీ ఎదుర్కొన్నాం. మేము ఏ రోజు కేసులకి వెనుకడం చేసే కార్యకర్తలం కాదు. అదే రకంగా 5 ఏళ్ళు తిరిగాము, కోర్టుల చుట్టూ తిరిగాము, కేసులన్నీ ఇప్పుడు మాకు ఎత్తేయించుకున్నాం. మరి మీరు ఇంత కష్టపడ్డారని చెప్తున్నారు, గత 5 ఏళ్ళు కూడా ఇబ్బందులు పడ్డారు, రాస్తారోకోలు చేశారంటారు. మరి మీరు పడ్డ కష్టానికి మీకు తగ్గ ప్రతిఫలం, అంటే పనికి తగ్గ ప్రతిఫలం అనే విధంగా కష్టపడే కార్యకర్తను గుర్తించే విధానం అనేది తెలుగుదేశంలో ఉందని అంటున్నారు. మరి మీకైతే అది వర్కౌట్ అయిందంటారా? మీకు పార్టీ తరపు నుంచి ప్రాధాన్యత దక్కిందంటారా? ఈ రోజుకి మేము ఇదే షర్ట్ వేసుకున్నామంటే మాకు ఈ సంఘంలో గుర్తింపు వచ్చిన మాకు పేరు ప్రఖ్యాతులు ఉన్న 10 మందికి పరిచయాలు ఉందంటే ఈ పార్టీ. ఏం చేసినా చేయకపోయినా పార్టీ పరంగా మేము మాత్రం నిస్వార్థంగా పార్టీ కోసం మేము పనిచేసే మనుషులు. మేమేదో నాయకులు అని చెప్పుకోం, మేము కార్యకర్తలుగా ఉండడానికే ఇష్టపడతాం. మరి ఎలా అనిపిస్తుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు? అంటే సుమారు 30 ఏళ్లకు పైగా ఈ రాజకీయంలో ఈ పసుపు జెండా కప్పుకొని తెలుగుదేశం పార్టీ చుట్టూనే తిరుగుతున్నారు. సుమారు 3 తరాల నాయకుల్ని చూసేశారు మీరు. ఎలా అనిపిస్తుంది ఈ పసుపు జెండా కప్పుకొని ఇందులో తిరగడం వల్ల మీ ఫీలింగ్ ఏంటి? చాలా ఆనందంగా ఉంది. పెద్ద నాయకులందరినీ చూసాం, ఈ తరం నాయకుల్ని చూసాం, చాలామందిని చూసాం. అందరిలో రకరకాల మార్పులు. ఎవరు ఏం జరిగినా పరిస్థితులకు అనుగుణంగా అన్నగారి హయాంలో ఆయన పెట్టిన పథకాలు, ఆయన సామాజిక బాధ్యతను నెత్తినేసుకుని సమాజంలో అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఆయన సంక్షేమవాది, సంస్కర్త. ఆయన అసలు ఆస్తిలో సమాన హక్కు లేడీస్కి ఇచ్చినా కానీ, మహిళా యూనివర్సిటీని మహిళల కోసం మహిళా యూనివర్సిటీని చేసినా కానీ, పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసినా కానీ, అసలు ఆయన ఒక రకమైన పంతాలో వెళ్తే అది కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు గారు వినూత్న పాలన, సంక్షేమము అభివృద్ధి 2 సమపాళ్ళలో తీసుకెళ్ళి ఆయన చేసిన పరిపాలన చూసాం. ఆయన చేసిన అనేక పథకాలు, అనేక కార్యక్రమాలు మేము చూసాం, అనుభవించాం. అదే రకంగా లోకేష్ నాయకత్వంలో ఈరోజు ఉపాధి, యువతకి ఉపాధి అవకాశాలు, విద్యా మంత్రిగా ఉండి ఆయన విద్యలో సమూలమైన మార్పులు, అదే రకంగా ఆయన పడే తాపత్రయం, ఆయన పరిశ్రమలు తీసుకొచ్చే విధానం, ఆయనలో ఉన్న సుగుణాలు, ఆయనలో ఉన్న ఒబీడియన్స్ నిజంగా ఏ నాయకుడు కూడా మేము చూడలేదు. ఈరోజు చూస్తున్నాం. ఆయన ప్రతి చిన్న కార్యకర్తకు కూడా మాట్లాడే అవకాశం ఇచ్చి వాళ్ళ నాన్నగారి పక్కన ఆశీలను చేసి కాసేపు అసలు ఆ రకమైన పరిస్థితులు నిజంగా మా పార్టీలో మేము ఎప్పుడూ చూసి ఎరగలేదు. లోకేష్ లాంటి నాయకుడు ఈ పార్టీకి అత్యంత అవసరం. ఈ లోకేష్ నాయకత్వంలో ఈ పార్టీ దిగ్విజయంగా వెలుగుతుంది. మన ఆంధ్రదేశం కూడా దిగ్విజయంగా వెలుగుతుంది. అన్ని రకాలుగా అభివృద్ధి పంతాన్ని నడిపిస్తాడు మా లోకేష్ నాయకత్వం. లోకేష్ నాయకత్వం కోరుకునే దాంట్లో మేమందరం ఎప్పుడు భాగస్వాములు అవుతాం. రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు ముఖ్యంగా మహానాడు ఉత్సవాలు అనేవి జరుగుతున్నాయి. అయితే ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహానాడు ఉత్సవాలు ఈ సంవత్సరం హైబ్రిడ్ విధానంలో జరుగుతున్నాయి. మహానాడు అనేది అన్న నందమూరి తారక రామారావు గారి జన్మదిన వేడుకల సందర్భంగా జరుగుతాయి. ఎలా అనిపిస్తుంది ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా? మహానాడు అంటే మీరు ఏం చెప్తున్నారు? మీకు ఎలా ఫీల్ అవుతున్నారు? నేనైతే చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నానండి. చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే పండగ అనేది కూడా మర్చిపోయి మా పార్టీ కార్యక్రమం ఒక పండగలా చేసుకున్నామంటే అది నాకు చాలా ఆనందంగా ఉంది. ప్లస్ నేను పండగ అనేది కూడా మర్చిపోయి అక్కడే చాలా పీస్ఫుల్గా ఉండి మా పార్టీ వాళ్ళతో, మా కార్యకర్తలతో, మా డివిజన్ వాళ్ళతో, మా సెంట్రల్తో అందరితో కలిసి చాలా ఆనందంగా గడిపారు. 2 రోజులు బాగుంది. మరి మహానాడు ఇప్పుడు కొత్తగా ఆన్లైన్ హైబ్రిడ్ విధానంలో జరిగింది. అంటే ప్రతి ఏడాది ఒక గ్రౌండ్ పెద్ద ప్లేస్ చూసుకొని అక్కడ మీరు అందరూ కూడా వేలాది మంది, లక్షలాది మంది కార్యకర్తల ఆత్మీయ సమావేశం పెట్టుకొని అక్కడే అందరూ మాట్లాడుకోవడాలు, తీర్మానాలు చేసుకోవడాలు, భోజనాలు చేయడాలు, ఫోటోలు దిగడాలు ఇలాంటివన్నీ ఉండేవి. మరి ఈ సంవత్సరం అలా లేదు కదా, ఇదంతా ఆన్లైన్ విధానం జరిగింది. ఎలా అనిపిస్తుంది ఈ మహానాడు? ఎలా అనిపిస్తుంది మీకైతే? చాలా బాగుంది. ఎందుకంటే ఎక్కడో వెళ్ళి ఎండల్లో తిప్పలు పడి అంత కష్టపడి మహానాడు చూడాలనేది ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు మా ఏరియాలో మా ఏరియాలోనే ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని దాంట్లో ఏసీలు పెట్టి అన్ని సౌకర్యాలు చూసి ఏ ఇబ్బంది లేకుండా ఫుడ్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ, స్నాక్స్ కానీ, టీ కానీ అన్నీ అరేంజ్ చేసి అసలు ఎంత కంఫర్ట్గా ఉంచారంటే ఆ రూమ్లో అసలు బయటికి రాబుద్ది కాలేదు. మా కార్యకర్తలతో కానీ వాళ్ళతో కానీ అసలు ఎంత ఆనందంగా ఉన్నామంటే చాలా ఆనందం పడ్డాం మేము.
మరి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నారు కదా ఒక మహిళా కార్యకర్తగా, అసలు ఈ పార్టీలో పనిచేస్తున్నందుకు మీకు ఎలా అనిపిస్తుంది? ఈ జెండా మోస్తున్నందుకు మీకు ఎలా అనిపిస్తుంది? తెలుగుదేశం మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? అసలు నాకు ఒకప్పుడు అయితే అసలు తెలుగుదేశం ఈ పార్టీల గురించి అసలు నాకు తెలీదు. కానీ సరదాగా మా ఈ ఏరియాలో కొంతమంది ఆడవాళ్ళు వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్ళి మామూలుగా వెళ్ళిన కార్యకర్తని ఇప్పుడు నేను. కానీ ఇప్పుడు ఒక పొజిషన్లో ఉన్నానంటే దానికి ఇన్స్పిరేషన్ నేను చంద్రబాబు గారు. ఎందుకంటే ఆయన స్పీచ్, ఆయన మాటలు అవన్నీ విని నేను ఒక ఇన్స్పిరేషన్గా భావించి పార్టీలోకి వచ్చాను. దానికి తోడు సహకారం పార్టీ వాళ్ళు, కార్యకర్తలు, ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్ వీళ్ళందరూ బాగా సహకరించడం వల్ల ఇప్పుడు ఈ పొజిషన్కు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. మరి ముఖ్యంగా పార్టీ కష్టాల్లో ఉండేటప్పుడు అసలు పార్టీ కోసం మీరు ఏం చేశారు? ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పార్టీ మాదే, మా నాయకుడు, మా పార్టీ అని అంటారు. కానీ అధికారంలో లేనప్పుడు కూడా మీరు పార్టీ కోసం పనిచేశానని చెప్తున్నారు కాబట్టి అసలు అప్పుడు మీరు ఏం చేశారు? ఎన్ని కష్టాలు పడ్డారు? గత 5 ఏళ్ళు మీరు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు? పార్టీని ముందుకు తీసుకురావడానికి మీ సేవలు ఏంటి? అమ్మ చాలా బాధపడ్డాం మేము. 5 సంవత్సరాలు మామూలుగా తొక్కుకోవడాలు, ఇది తోసుకోవడాలు, జైలుకి వెళ్ళడాలు, పార్టీ కోసం నిలబడాలు, అసలు ఎన్ని విధాలుగా పోట్లాడి కూడా పసుపు జెండా వైపే మేము నిలబడ్డామంటే దానికి ఇన్స్పిరేషన్ చంద్రబాబు గారు. ఎందుకంటే ఆయన మాకు అంత సపోర్టు, ఆడవాళ్ళకి అంత ప్రత్యేకత ఇవ్వడం వల్ల నాకే ఇన్స్పిరేషన్ వచ్చింది. మాకు వీళ్ళు నిలబడతారు, అట్లాగే నిలబడుతున్నారు కూడా. ప్రతి ఒక్కళ్ళు మాకు అండదండగా ఉంటారు. వాళ్ళు ఉన్నారనే నమ్మకం మాకుంది. అందుకే మేము నిలబడగలిగాం. మరి ముఖ్యంగా పార్టీ తరపున మీకు ఎటువంటి సహకారం ఉంటుంది? మీరు పార్టీ కోసం గత 5 ఏళ్ళు ఇబ్బందులు పడ్డాము, కేసులు ఎదుర్కొన్నాము, మేము కూడా ప్రతి కార్యక్రమాల్లో పాల్గొన్నాం అన్నారు కదా. మరి పార్టీ తరపున మీకు ఎటువంటి ప్రాధాన్యత దక్కుతుంది? ఒక మహిళా కార్యకర్త కదా, అసలు మిమ్మల్ని గుర్తించి మీ పనికి తగ్గట్టు ప్రతిఫలం కింద మీకు ప్రాధాన్యత ఇస్తున్నారా? పార్టీలో మీకు ఇంపార్టెన్స్ అనేది దొరుకుతుందంటారా? చాలా బాగా దొరికిద్దండి. అసలు మెయిన్ ఆడవాళ్ళకే ప్రత్యేకత ఇస్తారు. అది చంద్రబాబు గారి నుంచి అక్కడి నుంచి పాస్ అయింది. దానికి తోడు ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ, కార్పొరేటర్లు కానీ దానికే అనుసంధానంగా ఉంటారు, దానికి అనుకూలంగానే మాట్లాడతారు. ప్లస్ దానికి ఇప్పుడు పార్టీలో ఉన్నాం, వాళ్ళు వేరు వీళ్ళు వేరు అని అసలు ఎప్పుడూ చూడలేదు. అందరూ నా వాళ్ళు అన్నట్టే మాట్లాడతారు. మేము దాంట్లో కలిసిపోయాం కాబట్టి ఇప్పుడు దాకా ఈ పొజిషన్కి రాగలిగాం. మరి ఈరోజు మహిళా కార్యకర్తగా ఉన్నారు, ఒక పసుపు జెండా పట్టుకొని తిరుగుతున్నారు. అయితే ఈ పార్టీలో 33% రిజర్వేషన్ కింద, నారీ శక్తి కింద వాళ్ళకి మహిళా రిజర్వేషన్ బిల్లు అప్లై చేస్తూ ఉన్నారు. కేంద్రంలో బిల్లు అప్లై అయినా అవ్వకపోయినా కానీ ఖచ్చితంగా ఈ పార్టీలో ప్రతి ఒక్క మహిళకి కూడా ప్రాధాన్యత దొరికే విధంగా 33% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి మహానాడులో అనౌన్స్ చేశారు. మీరేమంటారు? ఎలా అనిపిస్తుంది ఒక మహిళా కార్యకర్తగా? మీ అభిప్రాయం ఏంటి దీని మీద? నాకైతే చాలా ఆనందంగా ఉంది. అసలు ఆడవాళ్ళకి 33% రిజర్వేషన్ అనేది అసలు చాలా గర్వతగ్గ విషయం. ఎందుకంటారేమో అసలు ఏ పార్టీలో ఏ దాంట్లో కూడా నేను ఇంత ఇదిగా చూడలేదు. ప్లస్ దీనికి తెలుగుదేశం పార్టీలో ఉండి ఆ కార్యకర్తలకి కానీ ఆడవాళ్ళకి కానీ ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారంటే అది నిజంగా వాళ్ళ గొప్పతనం. అసలు ఎవరు ఇస్తారండి ఈ రోజుల్లో? ఎవరు గెలిచినా ఆ గెలవడం వరకే ఆలోచిస్తారు కానీ ఆడవాళ్ళకే గుర్తించాలి, వాళ్ళకే పెద్దపీట ఏమయ్యాలని ఎవ్వరూ ఆలోచించరు. కానీ వీళ్ళు ఆలోచిస్తున్నారు, అందుకే మేము నమ్ముతున్నాం. మరి ఎలా అనిపిస్తుంది? ఈ పార్టీలో ఇలా పనిచేస్తున్నారు, మీకు మహిళలకు కూడా ఇంపార్టెన్స్ దొరుకుతుందని అంటున్నారు. మొన్న కూడా రాష్ట్ర స్థాయి కమిటీలు, జిల్లా స్థాయి కమిటీలు వాటిల్లో కూడా మహిళలకి, సాధారణమైన మహిళలకి ప్రాధాన్యత దక్కడం మీకు ఎలా అనిపించింది? అంటే మీతో పాటు కలిసిమెలిసి పనిచేసే వాళ్ళు కూడా ఈరోజు రాష్ట్ర స్థాయి పదవుల్లో కూర్చున్నారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మా డివిజన్లో ప్రతి ఒక్కరికి ఆడవాళ్ళకే అన్ని పోస్టులు పడ్డాయి. ఎందుకంటే ఆడవాళ్ళకే మెయిన్ ఇంపార్టెంట్ ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఇది తక్కువ అది ఎక్కువ అని కాదు, అందరికీ సమానంగా చూస్తారు. అట్లాగని మగవాళ్ళు వేరు ఆడవాళ్ళు వేరు అని కాదు, మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకే ఎక్కువ పీట వేస్తారు, అంత ప్రాధాన్యత ఇస్తారు తెలుగుదేశంలో. అట్లాగే మేము ఎట్లాగైతే ఫస్ట్ నుంచి ఏవి తెలియకుండా తెలుగుదేశంలో ఉన్నానో ఇప్పుడు కూడా అట్లాగే ఉంటా. సచ్చినా బతికినా అదే పార్టీలో ఉంటా, అదే పసుపు జెండాని మోస్తాం. మరి ముఖ్యంగా మీరు పార్టీలో తిరుగుతున్నారు కదా, అసలు పార్టీలోకి రావడానికి ఎవరు ఇన్స్పిరేషన్? అసలు ఎవరి పనితనాన్ని మెచ్చి మీరు ఒక బానిస అయ్యి, ఒక అభిమాని అయ్యి ఈ పార్టీ కోసం ఎంత బలంగా పనిచేస్తున్నారు? దానికి ఒక కారణం ఉంది. అసలు నాకు ఈ పార్టీలు ఏమీ తెలీదు అన్నప్పుడే ఆనాడు నందమూరి తారక రామారావు గారు ఎప్పుడైతే ఆడవాళ్ళకి ప్రత్యేకత ఇచ్చారో అట్లాగే ఇప్పుడు ఆడవాళ్ళకి 33% రిజర్వేషన్ అనేది చాలా పెద్ద విషయం కదా. దానికే ఆయనే నాకు ఇన్స్పిరేషన్. ఆయన్ని చూసే నేను ముందడిగేసి ఇక్కడ దాకా రాగలిగానంటే కేవలం ఆయన వల్లే. మరి రాబోయే రోజుల్లో ఇదే పార్టీ జెండా పట్టుకుని ఉంటాను, చచ్చినా ఇదే జెండా పట్టుకుంటా ఉన్నారు, ఎలా అనిపిస్తుంది? ఫైనల్గా ఒక తెలుగుదేశం పార్టీ కరుడు కట్టిన మహిళా కార్యకర్తగా మీ అభిప్రాయం ఏంటి? మహానాడు మీద కానీ తెలుగుదేశం మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమంటారు?
నేనైతే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. తెలుగుదేశం పార్టీలో ఉండి ఒక తెలుగు నాయకురాలుగా ఉండడం నేనైతే చాలా గర్వంగా ఉంటా. ప్లస్ దానికోసమే ఉంటా, దానికోసమే బతుకుతా, దానికోసమే సస్తా. ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా మహానాడు ఉత్సవాలు జరుపుకుంటున్నారు. అయితే ఈ మహానాడు అనేది మీకు చాలా ప్రత్యేకమైన విషయం. ఏడాదిలో 3 రోజుల పాటు దీన్ని చాలా సంబరాలుగా జరుపుకుంటారు కదా. ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా అసలు మహానాడు అంటే మీ అభిప్రాయం ఏంటి? మహానాడు గురించి మీరేం చెప్తారు? స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ ప్రజల యొక్క ఆశలని, వారి యొక్క ఆలోచనల్ని ఏదైతే ఉన్నాయో వాటినన్నింటినీ తీర్చే విధంగా మేము అధికారంలో ఉంటే మేము చేసినటువంటి వాగ్దానాలన్నీ హామీలన్నీ అమలు చేసేలాగా, అదే మేము ప్రతిపక్షంలో ఉంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చేసే వ్యతిరేక కార్యకలాపాల మీద, వ్యతిరేక కార్యాల మీద ప్రజల తరపున పోరాడేలాగా ఆ విధంగా మేము మహానాడు పండుగని తీర్మానాల రూపంలో నిర్వహించుకుంటాం. ఇది మహానాడు అంటే మాకు కార్యకర్తలకి ఒక మహా పసుపు పండగ, ఒక ఆత్మీయ పండగ, ప్రజల ఆకాంక్షల్ని, ఆశల్ని నెరవేర్చే పండగ. మరి ఈరోజు మహానాడు అనేది ఆన్లైన్ హైబ్రిడ్ విధానం ద్వారా క్లస్టర్ల పరిధిలో జరుగుతుంది. అంటే ప్రతి ఏడాది కూడా ఒక భారీ బహిరంగ ప్రదేశాన్ని చూసుకొని వేలాది మంది, లక్షలాది మంది కార్యకర్తల సమూహంతో కలిసి ఆత్మీయ సమావేశం, అక్కడే కలిసి కూర్చొని మాట్లాడడం, భోజనాలు చేయడం, ఇలా అన్ని విషయాల్లో జరిగేది. మరి ఈసారి హైబ్రిడ్ విధానం జరుగుతుంది కదా, ఎలా అనిపిస్తుంది ఈ పరిధి? అంటే కాలం మారుతున్న కొద్దీ, పరిస్థితులు మారుతున్న కొద్దీ తెలుగుదేశం పార్టీ 44 ఏళ్ల కాలంలో అనేక రకాలైన మార్పులకి నాంది పలికింది. ఈరోజు ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభం కానీ, ఇంధన సంక్షోభం కానీ, దాని నిమిత్తము ఏదైతే గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు, ఏదైతే మనం ఇంధనాన్ని సేవ్ చేయాలి, అలాగే ఆర్థికంగా కూడా చాలా మనం సేవ్ చేసే పద్ధతిలో ఉండాలి అనే ఏదైతే పిలిపించారో దాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించినప్పుడు మరి దాన్ని అనుసరించాలి, ఆచరించి చూపించాలి కదండి. అంటే ప్రకటించడం వేరు, ఆలోచన వేరు, ఆ ఆలోచనని ఆచరణలోకి తీసుకురావడం వేరు. ఈ రోజున మరి మాకున్నటువంటి 1875 క్లస్టర్స్లో ప్రపంచవ్యాప్తంగా ఆ క్లస్టర్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తని వర్చువల్ విధానంలో, హైబ్రిడ్ పద్ధతిలో 1-to-1 కలిసి చూసే విధంగా ఈ రోజున మా మహానాడు పండగలో చేసేటువంటి తీర్మానాలు కానీ, అలాగే మా నాయకులు, మా జాతీయ అధ్యక్షులు కానీ, కార్యనిర్వాహక అధ్యక్షులు కానీ, అలాగే మా పొలిట్ బ్యూరో సభ్యులు కానీ, సీనియర్ నాయకులు కానీ వాళ్ళు చేసేటువంటి ఉత్తేజపరిచేటువంటి, ఉత్సాహపరిచేటువంటి ప్రసంగాలన్నీ వినటానికి ఇది ఒక గొప్ప సదవకాశం. మరి ముఖ్యంగా చూసుకుంటే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇందులో పనిచేస్తున్నారు. అసలు ఈ పసుపు జెండా పట్టుకున్న కార్యకర్తగా పనిచేయడం మీకు ఎలా అనిపిస్తుంది? అసలు ఈ పార్టీలోకి రావడానికి మీకు కారణం ఏంటి? మీ రాజకీయ ప్రయాణం ఎక్కడి నుంచి మొదలైంది? ఈరోజు ఎక్కడున్నారు? అసలు తెలుగుదేశం పార్టీ నినాదం సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. కూడు గుడ్డ నీడ అనే ఒక మంచి సదుద్దేశంతో నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని చాటి చెప్తే, చంద్రబాబు నాయుడు గారు తెలుగువాడి ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచం మొత్తం దశాదిశ వ్యాపింపజేసేలాగా చేశాడు. ఈ రోజునన్నటువంటి తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గతంలో దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగని పరిస్థితి. మరి ఈరోజు మేము ఉన్నామండి, ఉదయాన్నే లేచి ఒక పెన్షన్ రూపంలో వృద్ధులకి, వితంతువులకి 4,000 రూపాయలు, అలాగే వికలాంగులకి 6,000 రూపాయలు, లెగలేని వాళ్ళకి 10,000 నుండి 15,000 రూపాయలు, ఈ విధంగా పెన్షన్స్ ఇస్తుంటే అది మా ప్రభుత్వం తరపున మేము ఇస్తున్నాం, ప్రజలకు మంచి చేస్తున్నాం, మేము హామీలు నెరవేర్చాం, తల్లికి వందనం అమలు చేసాం, 6 పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా ఇచ్చాం మా నియోజకవర్గంలో. సో ఇవన్నీ కూడా ఆనందం. దీపం పథకం కింద 3 సిలిండర్లు వస్తున్నాయని చెప్తుంటే, మహిళలు బస్సు ఎక్కుతుంటే స్త్రీశక్తి పథకం కింద తండ్రి ప్రతి చోట ఎక్కడైతే రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇది కదా మనం ఓటేసే ప్రభుత్వం, ఈ ఓటేసిన ప్రభుత్వానికి మేము పనిచేసాం, మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్త, ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అది అందించగలిగే పార్టీలో మేము ఉన్నామని చెప్పేసి గర్వంగా ఫీల్ అవుతున్నాం.
మరి ముఖ్యంగా చూసుకుంటే పార్టీ కోసం మీరు ఇటువంటి కార్యక్రమాలు ఇవన్నీ చేస్తున్నందుకు మీకు ఎలా అనిపిస్తుంది అంటున్నారు కదా, అసలు పార్టీ నుంచి మీకు ఎటువంటి సహకారం దొరుకుతుంది? అసలు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ అన్ని విషయాల్లో మీకు చేదోడు వాదోడుగా పార్టీ నుంచి ప్రాధాన్యతని దక్కుతుందంటారా? మిమ్మల్ని ప్రోత్సహిస్తుందంటారా పార్టీ? మీరు ఎంత కష్టపడుతున్నారని చెప్తున్నారు కదా. తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తల పార్టీ, కార్యకర్తే అధినేత అనే విధంగా ఇక్కడ ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా ప్రత్యేకమైనటువంటి గుర్తింపునిచ్చి వారి వారి యొక్క సామర్థ్యాలని గుర్తించి దానికి తగ్గట్టే పదవులు ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక సామాజిక న్యాయం కోణంలో సామాజికంగా అన్ని విషయాల్లోనూ విశ్లేషించి పదవులు ఇవ్వటం జరిగింది. నేను ఒక సామాన్య కార్యకర్తగా ఒక బూత్ లెవెల్ ఇన్ఛార్జిగా మొదలుపెట్టి తర్వాత డివిజన్ స్థాయిలో ఒక జనరల్ సెక్రటరీగా, తర్వాత ప్రెసిడెంట్గా ఒక 27 ఏళ్ళుగా, తర్వాత ఒక ఎస్ఎల్ అధికార ప్రతినిధిగా ఎన్టీఆర్ జిల్లా, ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధిగా ఒక క్లస్టర్ ఇన్ఛార్జిగా ఇన్ని రకాలుగా ఇచ్చారు అంటే ఆ తెలుగుదేశం పార్టీ నాకు ఇచ్చినటువంటి అవకాశం. ఆ అవకాశాన్ని బట్టే నేను ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నా. అదేవిధంగా మాకు తెలుగుదేశం పార్టీ అనేది ఏంటంటే ఒక రాజకీయ పార్టీ కాదు, ఇది ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి ఒక సంస్థ. మేము అధికారంలో ఉన్నా ప్రజలతో ఉంటాం, అధికారంలో లేకపోయినా కానీ ఇంకా ప్రజలతో ఎక్కువగా ఉంటాం, మమేకమై ఉండే పార్టీ. తెలుగువాడు అనేవాడు ఎక్కడున్నా తెలుగువాడికి న్యాయం చేసేలాగా వాళ్ళకు అండగా నిలబడేలాగా ఉన్న తెలుగుదేశం పార్టీలో ఉండటమే మాకు గొప్ప అదృష్టం. మరి ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు పార్టీ అధికారంలో ఉంది కాబట్టి చాలామంది నాయకులు కండువ కప్పుకొని నా పార్టీ మా నాయకుడు అని మాట్లాడతారు. మరి మీరు ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు, మీరు బూత్ స్థాయి ఏజెంట్ నుండి మొదలు పెట్టుకొని ఈరోజు క్లస్టర్ ఇన్ఛార్జ్ స్థాయి వరకు ఎదిగాను, ఒక ఎస్సీసీఎల్ వరకు కూడా అధ్యక్షుడి వరకు కూడా చేశానని చెప్తున్నారు కదా. మరి పార్టీ కష్టాల్లో ఉండేటప్పుడు గత 5 ఏళ్ళు మనుగడ కోల్పోయింది, కొన్ని విపత్కరమైన పరిస్థితులు ఎదురై, అటువంటి సందర్భాల్లో పార్టీకి మీరు ఎటువంటి సహకారాన్ని అందించారు? అసలు గత 5 ఏళ్ళు కూడా మీరు అప్పుడున్న ప్రభుత్వాన్ని ఎలా ఫేస్ చేశారు? మీరైతే ఎన్ని ఇబ్బందులు పడ్డారు? గత 5 ఏళ్ళలో మా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వం అంతా విధ్వంసకరమైనటువంటి పరిపాలన చేసేటువంటి జగన్ రెడ్డి పరిపాలనలో అరాచకాలు అకృత్యాలతో మేము ప్రజలకి వ్యతిరేకంగా ఏ ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నా కానీ దాన్ని వెంటనే స్పందించి జాతీయ అధ్యక్షుల వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమామహేశ్వరరావు గారు ఇచ్చే పిలుపుని ఎప్పటికప్పుడు తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయానికి ఉద్యమించాం, చురుగ్గా మా పాత్ర వహించాం. ఆ క్రమంలోనే చాలామంది మమ్మల్ని ఇళ్లలో నుండి బయటకు రానియకుండా గృహ నిర్బంధాలు చేసి మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ప్రజలతో మమేకం అవ్వకుండా మేము ఈ రోజున మరి ఆ నిర్బంధాలే మమ్మల్ని ఆ గోడలు పగలగొట్టుకొని బయటకు వచ్చి ప్రజల దగ్గరికి మరింతగా చురుగ్గా వెళ్ళి వాళ్ళ కష్టాలని వాళ్ళ ఇబ్బందుల్ని చెప్పగలిగాం కాబట్టే వాళ్ళు కూడా అనుభవించారు కాబట్టే మాకు ఇంత గొప్ప విజయం దక్కింది. మరి ఈరోజు ఒక పసుపు జెండా కప్పుకున్న కార్యకర్తగా తెలుగుదేశం పార్టీ కరుడు కట్టిన ఒక సీనియర్ కార్యకర్త అయిపోయారు. కార్యకర్త నుంచి ఈరోజు క్లస్టర్ ఇన్ఛార్జ్ స్థాయి వరకు ఎదిగారంటే మీ స్థాయి ఏంటనేది పార్టీ గుర్తింపించింది. మరి అటువంటి మనిషి ముఖ్యంగా మీరు పార్టీ కోసం కానీ ఈ మహానాడు గురించి మీరేమంటారు? ఫైనల్గా ఎలా ఉంది మహానాడు, మీరేం చెప్తారు? మహానాడు అనేది ఎప్పుడు కూడా కార్యకర్తలకి ఒక పసుపు పండగ. అది ముఖ్యంగా మా వ్యవస్థాపక అధ్యక్షులు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ డాక్టర్ నటరత్న నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా జరుపుకుంటాం కాబట్టి మరింత ఉత్సాహంతో ముందుకెళ్ళే పరిస్థితి ఉంటుంది. సో ఆ మహానాడు పండగలో మేము పాల్గొనటం, మహానాడులో తీసుకున్నటువంటి రాజకీయ తీర్మానాలు కానీ ప్రతి ఒక్క తీర్మానం కూడా ప్రజలకు ఉపయోగపడే తీర్మానాలన్నింటినీ కూడా మేము నేర్చుకొని వాటి ప్రకారం నడుచుకునే విధంగా మేము ముందుకెళ్ళటానికి ఈ మహానాడు అనేది మాకు ఉపయోగపడుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా మహానాడు ఉత్సవాల కింద పండగ జరుపుకుంటున్నారు. మరి దీని గురించి మీరేమంటారు? అసలు మహానాడు ఎలా జరుగుతుంది? ఈ కొత్తగా ఆన్లైన్ హైబ్రిడ్ విధానంలో జరపడం మీకు ఎలా అనిపిస్తుంది? మీరేమంటారు? మహానాడు అంటే అసలు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మీ అభిప్రాయం ఏంటి మహానాడు మీద? ఇప్పుడు మహానాడు అంటే మనం గతంలో చూసాము. గతంలో ఏంటంటే ఒక ఏరియా, ఒక జిల్లాని ఎంచుకొని అందరూ అక్కడ రాష్ట్రం మొత్తం ఇంకా అక్కడ రావడం, అక్కడ చేయడం చేసేది. అట్లా చేస్తున్న ప్రకృతిలో అనేక ఇబ్బందులు ఏర్పడాయి. ఎట్లాగంటే
ఇప్పుడు ప్రయాణం కానీ దూరం ప్రయాణం చేయడం కానీ ఇచ్చేయడం కానీ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అనేక మంది కొన్ని లక్షల మంది అక్కడ ఉండేపాటికి ఫోన్ సిగ్నల్స్ లేకపోవడం, ఫోన్ ప్రాబ్లమ్స్ అవ్వడం, ఎవరెక్కడ ఉన్నాయని కాంటాక్ట్లు లేకపోవడం ఇవన్నీ ఉండేది. ఇప్పుడు ఈ ఆన్లైన్ విధానంగా వచ్చేపాటికి ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం, అలాగే ఏ క్లస్టర్ పరిధి ఆ క్లస్టర్ ఇవ్వడం మూలంగా చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది, చాలా సింపుల్గా ఉంది. మొత్తం అందరూ కూడా ఎటువంటి ఇది లేకుండా రిస్క్ లేకుండా ఒక దగ్గర అందరూ కూర్చొని ఒక క్లస్టర్లో కూర్చొని ఆ క్లస్టర్ సంబంధించిన వాళ్ళందరూ మొత్తం అసలు ఏంటి అనేది మొత్తం చూడడం కానీ చేయడం కానీ చాలా బాగుంది. పొల్యూషన్ కూడా చాలా తగ్గుతుంది దీని మూలంగా. అసలు మహానాడు అంటే మీరేం చెప్తారు? ఇది అన్న నందమూరి తారక రామారావు గారి జన్మదిన వేడుకలకు సంబంధించి 3 రోజుల పాటు ఒక రోజు ముందు ఒక రోజు వెనకాల కలుపుకొని జరుపుకుంటున్నారు. అసలు ఈ మహానాడు అంటే మీరేం చెప్తారు? మీకు ఎలా అనిపిస్తుంది ఈ మహానాడు ఉత్సవాలు అనేవి? ఈ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా ఇది ఒక పండగ అండి. మహానాడు అనేది పండగ. ఈ పండగ కోసం మేము జనవరి నెల నుంచి కూడా మొత్తం వెయిట్ చేస్తూ ఉంటాము ఈ పండగ కోసం. ఎట్లా ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు చేద్దాం అని చాలా ఆనందంగా జరుపుకుంటాం. ఇది మొత్తం ఒక ఏది మిస్ అయినా సరే ఈ పండగ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అయ్యేది ఉండదు. ఈ పండగకి ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఒక దగ్గర కలిసి మొత్తం కలిసి మా కుటుంబం ఇది ఇలాగుంది అని చెప్పి ఒక నాణ్యత ఈ ఒక్క పార్టీకే చెందింది అలా చేయడం అనేది. మరి తెలుగుదేశం పార్టీలో మీరు కార్యకర్తగా ఉన్నారు కదా, అసలు ఈ రాజకీయంగా మీరు రావడానికి కారణం ఏంటి? అసలు రాజకీయంగా మీ ప్రస్థానం ఎక్కడ మొదలైంది? ఈరోజు ఎక్కడ ఉన్నారు మీరు? ఈరోజు రాజకీయంగా ఎలా నడుచుకున్నారు? అసలు తెలుగుదేశం పార్టీలో మీ ప్రాధాన్యత ఏంటి? ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీలో 2019లో వైసీపీ పార్టీ గెలిచిన తర్వాత నేను ఏంటి ఈ ప్రజలకు ఎంత చేసిన పార్టీ, ఎంత ఇది అయిన పార్టీ, ఈ పార్టీ ఓడిపోవడం ఏంటి, ఆ పార్టీ రావడం ఏంటి, అసలు ఏం జరిగింది ఏంటి అన్న ఒక దీంట్లో ఏదేమైనా సరే ఒక సిద్ధాంతాలు నచ్చి పార్టీ సిద్ధాంతాలు నచ్చి 2019లో సెంట్రల్ నియోజకవర్గంలో బొండా ఉమామహేశ్వర గారి సమక్షంలో నేను పార్టీలో చేరడం జరిగింది. ఇది తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత నేను ఇటువంటి పార్టీ కోసం మనం కష్టపడాలి, చెయ్యాలి, ఇదేంటి అని చెప్పేసి మేము దీంట్లో జాయిన్ అయ్యాము. జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఒక కార్యకర్తగా ప్రయాణం మొదలుపెట్టాము. తర్వాత డివిజన్ మైనార్టీ అధ్యక్షుడిగా, తర్వాత వచ్చి నియోజకవర్గం జనరల్ సెక్రటరీగా, ఇప్పుడేమో నియోజకవర్గం ఒక అధ్యక్షుడిగా చేస్తున్నాను, మైనార్టీ కమ్యూనిటీకి అధ్యక్షుడిగా ప్రజెంట్ చేస్తున్నాను. ఈ ఏంటంటే 2014 నుంచి 2019 దాకా కూడా ఈ తెలుగుదేశం పార్టీ మైనార్టీల కోసం అనేక కార్యక్రమాలు చేసింది, అనేక ఇచ్చేసింది. ఈ 2019 వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రావడమే ఇసుక ఆపేసి చేసి మా పొట్ట కొట్టారు. అప్పుడే మాకు బాగా కడుపు మండి అసలు ఇట్లా కాదు, ఈ కడుపు కొట్టే పార్టీ మాకెందుకు అని చెప్పి ఆ పరిస్థితుల్లో మేము తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగిందనమాట. ఈ తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా మా ప్రయాణం మొత్తం ఇక్కడ దీంతోనే సాగుతుంది, దీంతోనే సాగిద్ది. అనేక కార్యక్రమాలు వైసీపీ చేసినటువంటి దురాకారాలు మొత్తాన్ని కూడా మేము బట్టబయలు చేసాము, ప్రెస్ మీట్లు పెట్టి మొత్తం వాళ్ళు చేస్తున్నాయి ఏంటి అని చెప్పి. గతంలో ఈ తెలుగుదేశం పార్టీ ఇచ్చేటటువంటి దుల్హాన్ పథకాన్ని కానీ దీన్ని కానీ మొత్తం రూపుమాపి 3.5 సంవత్సరాలు ఆపేసి 3.5 సంవత్సరాల తర్వాత అనేక ఆంక్షలు పెట్టి వదిలినటువంటి పరిస్థితి ఈ వైసీపీ ప్రభుత్వం. అలాగే రంజాన్ తోఫాని మాయం చేశారు. అలాగే దాంతోపాటు ఈ ఇమాం మౌజన్ల వేతనాలు కూడా ఇలాకుండా చేశారు. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మైనార్టీలు అందరం పుంజుకుంటున్నాం. మైనార్టీలు గతంలో చూస్తే మైనార్టీకి ఇచ్చేటటువంటి సబ్సిడీ లోన్లు కూడా కనుమరుగు. ఒక మైనార్టీ అనే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ అసలు ఏ కమ్యూనిటీకి కూడా ఎటువంటి లోన్లు ఇచ్చేయాలి. మరి ముఖ్యంగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీలో మీరు ఎంత చేస్తున్నారు? 2019 నుంచి కూడా ఈ పార్టీలో మీరు ప్రస్థానం మొదలైంది. ఇప్పటికీ కూడా ఒక మైనారిటీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు స్థాయికి ఎదిగారు. ఎలా అనిపిస్తుంది అసలు ఈ పార్టీ జెండా మోతున్నందుకు? ఈ పసుపు సైన్యంలో మీరు కూడా కుల మతాలకు అతీతంగా భేదాభిప్రాయాలు ఏమి లేకుండా పనిచేస్తున్నందుకు ఈ పసుపు జెండా కప్పుకున్న కార్యకర్తగా మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు పసుపు జెండా కప్పుకున్న కార్యకర్తగా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నియోజకవర్గ అధ్యక్షుడిగా నేను మైనారిటీ సెల్ కమ్యూనిటీకి, ఈ మైనారిటీ సెల్ కమ్యూనిటీని బలోపేతం చేసుకుంటూనే ఇతర కమ్యూనిటీలతో కలిసి వాళ్ళతో పాటు మా ప్రయాణం అనేది చాలా బాగుంటుంది అనమాట. ఏ కమ్యూనిటీ వచ్చేసినా సరే అందరం ఒకటికి వెళ్తాం, ఒక కుటుంబంగా వెళ్తాం. ఇక్కడ కమ్యూనిటీలు అని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇదిగా ఉన్నా సరే కార్యక్రమం అనేపాటికి మొత్తం అందరం కలిసికట్టుగా రావడం చేయడం ఒక కలుపుకొలుతాం అనమాట. చాలా బాగుంది. మా సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు కూడా మాకు ఏది తీసుకెళ్ళినా సరే ప్రజల కోసం ఈ ఆపదను తీసుకెళ్తే కాదు లేదు అనకుండా చేస్తున్నారు. కాబట్టి మాకు కూడా చెయ్యాలని ఇంకా మరింత ఉత్సాహంగా ఉంటుంది, మరింత ఇదిగా ఉంటుంది అనమాట. ఇది కూడా లేకుండా మాకు పనిచేస్తాం. ఈ పార్టీలో జాయిన్ అయినందుకు, ఈ పార్టీలో ఉన్నందుకు, ఈ పార్టీలో ఒక పనిచేసి ముందుకెళ్తున్నందుకు చాలా గర్వంగా అనిపిస్తుంది మాకు. మరి ఇప్పుడు పార్టీ అనేది అధికారంలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా పార్టీ అంటారు, మా జెండా అంటారు, మా నాయకుడు అంటారు. అది సర్వసాధారణంగా జరిగేది. అయితే మీరు కష్టంలో ఉన్నప్పుడే మీరు పార్టీలో జాయిన్ అయ్యాను, పార్టీ కోసం కష్టపడ్డాను అన్నారు కదా. మరి ఆ కష్టాన్ని గుర్తించి మీకు పార్టీ తరపు నుంచి ఎటువంటి అండదండలు దక్కుతున్నాయి? అసలు పార్టీ మీకు ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తుంది అంటారు? హైకమాండ్ నుంచే కానీ కింది స్థాయి నుంచే కానీ?
ఇప్పుడు మాకు పైనుంచి కూడా ఎప్పటికప్పుడు స్టేట్ ఆఫీస్ నుంచి కూడా కాల్స్ వస్తూ ఉంటాయి. నేను ఇప్పుడు నియోజకవర్గ అధ్యక్షుడితో పాటు యూనిట్ ఇన్ఛార్జిగా కూడా ఉన్నాను. అలాగే ఎప్పటికప్పుడు మాకు సమాచారం వస్తూ ఉంటుంది, చేస్తూ ఉంటుంది, ఎట్లా ఉన్నాయి ఏంటి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారిని కాన్ఫిడెన్స్ తీసుకుంటూ ఉంటారు. ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, ప్రజా సమస్యలు ఎలా గుర్తించాలి, ఆ ప్రజా సమస్యల్ని ఎక్కడ తీసుకెళ్ళి ఎలా తీర్చాలి, ఎవరికి కష్టపడి ఎలా చేయాలనేది మాకు అవగాహన అనేది పూర్తిగా ఇస్తున్నారు. అలాగే మేము కష్టపడిన కష్టానికి కూడా ఫలితం కూడా చూపిస్తున్నారు. ఇప్పుడు వచ్చిన తర్వాత నేను ఒక నియోజకవర్గానికి అధ్యక్షుడి దాకా వెళ్ళాను అని అంటే, ఒక యూనిట్ ఇన్ఛార్జిగా అయ్యాను అని అంటేనే కనపడుతుంది కదా. పనిచేసే వాళ్ళకి ప్రాధాన్యత అనేది కన్ఫామ్గా చూపిస్తారు. ఒక లీడర్గా ఎదగాలి అని అంటే, చెయ్యాలి అని అనుకుంటే, మన ప్రతిభకు తగ్గ ప్రతిఫలం దక్కాలి చెయ్యాలి అనుకుంటే ఈ తెలుగుదేశం పార్టీయే 100% కరెక్ట్. మరి ముఖ్యంగా మీ మైనారిటీలకే కానీ ఇతర వర్గాలకే కానీ పార్టీ ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తూ ప్రతి ఒక్కరికి కూడా కలుపుదలగా ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహించే విధంగా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఎన్ని విధాలుగా ఎవరికి ఏ సమస్య వచ్చినా కానీ పట్టించుకునే విధానం అనేది కనబడుతుందంటారా తెలుగుదేశం పార్టీలో? కులాల మతాలకు అతీతంగా మీరేమంటారు ఈ విషయం మీద? కుల మతాలకి అతీతంగా నడిచే పార్టీ ఏదో ఉండదు, అది ఒక తెలుగుదేశం పార్టీ అనండి. ఎందుకంటే చూసాం మైనార్టీలకి ఇప్పుడు ఇమాం మోజన్లు గౌరవ వేతనాలు వదలడం కానీ, ఖబరస్థానంలో మరమ్మతుల కోసం ఇచ్చేయడం కానీ, తర్వాత మసీదులు ఏమైనా బాగు చేయించుకోవాలని చేయాలని దానికోసం కానీ, ముఖ్యంగా హజ్ యాత్రకి వెళ్తాం కోసం హజ్ కమిటీని ఏర్పాటు చేసి, ఒక హజ్ కమిటీకి ఇంతమందిని అని చెప్పేసి సంవత్సరంకి వచ్చేపాటికి ఇంతమంది అని చెప్పి దాన్ని పంపించడం అనేది మొన్నే పంపించారు. మొన్న ఒక 300 మందిని ఇక్కడ గన్నవరం దగ్గర నుంచి పంపించారు హజ్ కమిటీ దగ్గర నుంచి హజ్ యాత్రకి. ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి అని అంటే ఈ గవర్నమెంట్లోనే జరుగుతున్నాయి ఇవన్నీ. తర్వాత మొన్న వక్ఫ్ బోర్డు నుంచి పిల్లలకి 10th క్లాసు పాస్ అయ్యి మైనార్టీ పిల్లలు వాళ్ళు 470 పైసలకు మార్కులు తెచ్చుకున్న వాళ్ళకి పరీక్ష పెట్టి ఒక 500 మందికి వీళ్ళు సొంత డబ్బులతో చదివించాలి. ఏం చదివితే అట్లా అంతవరకు చదివడం అనేది కూడా విద్యను కూడా ప్రోత్సహించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి అటువంటి పార్టీలో ఇంత చేస్తుంది, మైనారిటీలకి ఏకంగా ఒక వెన్నుముక్కలుగా పార్టీ అండదండలు ఇస్తుంది, అన్ని పథకాలు ఇస్తుందని చెప్తున్నారు కదా. అటువంటి పార్టీలో మీరు ఒక పసుపు జెండా కప్పుకొని కార్యకర్తగా పనిచేస్తున్నారు. అసలు మీకు అయితే ఈ పార్టీలో పనిచేస్తున్నందుకు మీ ఆనందం ఏంటి? అసలు ఎవరిని చూసి ఈ పార్టీలోకి వచ్చారు? మీ ఇన్స్పిరేషన్ ఎవరు ఈ పార్టీలో? ఈ పార్టీలో మేము రావడానికి మా ఇన్స్పిరేషన్ మా ఎమ్మెల్యే గారు బొండా ఉమామహేశ్వరరావు గారు అండి. ఆయన 2014 నుంచి 2019 దాకా కూడా చేసినటువంటి పనులు, ముఖ్యంగా ఈ మైనార్టీల కోసం ఒక ఖబరస్థాన్ని దేశంలోనే ఎక్కడా లేదు. అటువంటిది అరండల్పేట ఖబరస్థానికి 1,60,00,000 రూపాయలు ఖర్చు పెట్టించి ఖబరస్థాన్ని మరమ్మతులు చేపించడం, తర్వాత 70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బంగ్లాదేశ్ ఖబరస్థాన్ని మరమ్మతులు చేపించడం, తర్వాత ఈ కుటుంబ పరిశ్రమలు పెట్టుకోవడం కోసం మైనార్టీలను అత్యధిక లోన్లు ఇచ్చి చేసింది మా బొండా ఉమామహేశ్వరరావు గారు. ఆయన చూసి ఇన్ఫెక్షన్ అయ్యాను, ఎమ్మెల్యే గారిని చూసి ఇన్ఫెక్షన్ అయ్యాను. అలాగే ఆయన సొంత నిధులతో ఈ పింఛన్ రాని వాళ్ళకి, ఇది లేని వాళ్ళకి బాగా ఇబ్బంది పడుతున్నారని సొంత నిధులతో పింఛన్లు ఇస్తున్నటువంటి పరిస్థితిని దీన్ని చూసి మేము, అంటే అప్పుడు పార్టీలో అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు, 2014 నుంచి 19 దాకా చూసేవాళ్ళం. కానీ 2019లో ఏంటి ఈ మార్పు, అసలు ఎట్లా ఇలా జరిగింది, ఎలా జరిగింది, ఎంత ఇది చేసిన తర్వాత అని చెప్పి చూసాము. అప్పుడు ఆయన ఎప్పుడైతే ఇసుకాపేసి జగన్మోహన్ రెడ్డి చేసి కడుపు కొట్టాడు, ఇంకా కడుపు మండిపోయి లేదు ఇటువంటి పార్టీ గురించి చేసిన మంచితనం గురించి మా జనాల్లో తీసుకెళ్ళాలి, చెయ్యాలి. ఈ పార్టీకి నందమూరి తారక రామారావు గారు ఏ ఆశయాలతో పెట్టారో ఆ ఆశయాలను నడిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆశయాలని కళల్ని సాకారం చేసుకుంటూ వెళ్ళేటటువంటి పార్టీకి నా వంతు సహకారం నేను అందించాలి అన్న ఒక ఉద్దేశంతో ఈ పార్టీలో చేరాను. దానికి ఇన్స్పిరేషన్ మా బొండా ఉమామహేశ్వరరావు గారు, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు. ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము వెళ్ళాము. ఆయన ఎలాగైతే పార్టీ గెలిచినా ఓడిపోయినా నిత్యం ప్రజల్లో ఉన్నారు. ప్రజల్లోకి వెళ్ళి అధికారంలో ఉన్నప్పుడు ప్రజల గురించి మాట్లాడతాం, ప్రజలకు ఏం కావాలి ఏంటని చేయడం, అపోజిషన్లో ఉన్నప్పుడు ప్రజల తరపున పోరాడతాం. ఆ పోరాటాన్ని చూసి మేము ఇంప్రెషనే వచ్చాం దీంట్లోకి. ఫైనల్గా మీరేమంటారు మహానాడు గురించి, తెలుగుదేశం గురించి, ముఖ్యంగా ఒక తెలుగుదేశం కార్యకర్తగా మీ అభిప్రాయం ఏంటి ఫైనల్గా? ఇప్పుడు ఈ ఆన్లైన్ విధానంగా మహానాడు పెట్టడం అనేది చాలా బాగుంది, చాలా ఇది ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎటువంటి రిస్క్ లేకుండా ప్రతి ఒక్కళ్ళం కూడా దాంట్లో పాల్పంచుకోగలుగుతున్నాం, చేస్తున్నాం. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి మొత్తం ఒక దగ్గరుండి కొంచెం ఊపిరాడక చెయ్యిక గజిబిజి ఇట్లాగ అయ్యి మళ్ళీ ఎవరెవరు అక్కడ ఉన్నారు ఏంటని కలుపుకోవడం చేయడం ఇవన్నీ కాకుండా చాలా క్లియర్ కట్గా చాలా ఇదిగా ఉన్నారు. పైగా అలాగే మహిళలు కూడా చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. 33% మహిళలకి అవకాశం కల్పిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహానాడు ఉత్సవాలు అనేవి ఆన్లైన్ హైబ్రిడ్ విధానం ద్వారా క్లస్టర్ల పరిధిలో జరుగుతాయి. దీంట్లో మీరు కూడా ఒక భాగస్వాములు అయ్యి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఇందులో పాల్గొన్నారు కదా. అసలు ఈ మహానాడు గురించి మీరేం చెప్తారు? మీ అభిప్రాయం ఏంటి? ఓన్లీ ఫస్ట్ ఏం చెప్పాలంటే మహానాడు అంటేనే గుర్తొచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఆనాడు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆయన మరి ఏ ముహూర్తాన్ని స్టార్ట్ చేశారో తెలియదు, కానీ ఆ పేరు విన్నా లేదంటే ఆ పసుపు రంగు జెండా చూసినా చాలు పసుపు కార్యకర్తలకి అందరికీ చాలా హ్యాపీగా ఫీల్ అవుద్దండి. ఇంకోటి అంటే మహానాడు ప్రోగ్రాం పెట్టింది ఏంటంటే ప్రభుత్వం పెట్టిన స్కీమ్స్ అన్నిటిని కలిపి ఈ 2 సంవత్సరాల్లో
ఎంతమంది లబ్ధి పొందారు, ఎంతమంది ఆనందంగా ఉన్నారని చెప్పి ఆ కాన్సెప్ట్ నుంచి మాట్లాడుకోవడానికి మహానాడు ప్రోగ్రామ్ అని చెప్పి జరిగింది. అయితే 3 days జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ప్రస్తుతం ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ వల్ల చంద్రబాబు నాయుడు గారు దీన్ని కుదించి 2 రోజులు చేశారు. ఆ 2 రోజులు కూడా బయట పెట్టుకోవచ్చు. కాకపోతే ఎంతో లక్షల మంది కార్యకర్తలు వచ్చి అక్కడ ఇబ్బంది పడతారు. ఎందుకు, ఏ నియోజకవర్గంలో వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి దగ్గరగా ఉంటుంది, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పి టెక్నాలజీని యూస్ చేసి చంద్రబాబు గారు ఈ ప్లాన్ చేశారండి. మరి ప్రతి ఏడాది కూడా ఈ మహానాడు అని అంటే చాలా గ్రాండ్గా జరుగుద్ది. లక్షలాది మంది కార్యకర్తల సమూహంలో ఆత్మీయ సమావేశాలు, భోజనాలు, కష్టసుఖాలు మాట్లాడుకోవాలి, పార్టీ స్థితిగతులు, గతంలో పడ్డ కష్టాలు సుఖాలు ఇవన్నీ మాట్లాడుకోవడం జరుగుద్ది. మరి ఈసారి అలా కాకుండా ఓన్లీ ఆన్లైన్లో జరుగుతున్నాయి, కొంతవరకు లిమిటెడ్గా జరుగుతుంది. ఎలా ఫీల్ అవుతున్నారు? దీనివల్ల మీకు ఏమైనా ఇబ్బంది కనిపిస్తుందా ఈ ఆన్లైన్ విధానం ద్వారా మహానాడులు జరగడం? ఆన్లైన్ విధానం అనేది చాలా మంచిదని బాబు గారు పెట్టింది. దీనివల్ల నష్టపోయేదంటే ఏం లేదండి. ఎందుకంటే ఎంతోమంది మాట్లాడాలనుకుంటారు, కానీ అంత మహానాడు సభలో మాట్లాడుకోవడానికి టైం ఉండదండి. 3 రోజులు సమయం ఇచ్చినా సరే, 3 రోజులు కాదు కదా 30 రోజులు మాట్లాడినా ప్రతి ఒక్క కార్యకర్త మాట్లాడిన టైం సరిపోదు. అందుకని కుదిర్చి ఏ నియోజకవర్గంలో వాళ్ళ క్లస్టర్స్ మొత్తం కలిపి చేయాలని బాబు గారు ఆర్డర్ చేశారు. దాంతో లైవ్ జూమ్ మీటింగ్ పెట్టారు. జూమ్ మీటింగ్లో ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళ సుఖాలు చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ వల్ల ఎంతమంది లబ్ధిందారు కూడా అందరూ ఆనందంగా పాల్గొంటున్నారండి దీంట్లో. మరి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మీరు పనిచేస్తున్నారు కదా, అసలు మీ రాజకీయ ప్రయాణం ఎక్కడ మొదలైంది, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, అసలు ఈ పార్టీలోకి రావడానికి మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఏమంటే దీనికి ఇన్స్పిరేషన్ అంటూ ఏం లేదు. ఇంక ఇన్స్పిరేషన్ ఒకటే అని చంద్రబాబు గారు, తర్వాత ఆయన బాటలో నడిచే మా పెనమలూరు నియోజకవర్గం టైగర్ డైనమిక్ లీడర్ బోడే ప్రసాద్ గారు అండి. నాకు చాలా ఆనందంగా ఆయన కింద వర్క్ చేయటం. హీఈస్ వన్ ఆఫ్ ది డైనమిక్ లీడర్ అంటే కూడా డైనమిక్ కార్యకర్త అని చెప్పుకోవడం నాకు చాలా గర్వంగా ఉందండి. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క కార్యకర్త ఫోన్ నెంబర్ ఆయన మొబైల్లో ఉంటుందండి. ఈవెన్ వార్డ్ మెంబర్స్ దగ్గర నుంచి సర్పంచ్ల దగ్గర నుంచి ప్రతి ఒక్క ఫోన్ నెంబర్ ఆయన దగ్గర మెయింటైన్ చేస్తారు. ఏ సమయంలోనైనా సరే అన్నా నాకు ఈ సహాయం కావాలి అంటే అది అర్ధరాత్రి అవని అపరాత్రి అవని నేనున్నా నీ వెంట నువ్వు నేర్చే వ్యక్తి ఎవరంటే బోడే ప్రసాద్ గారు. మరి పార్టీ కష్టకాలంలో ఉండేటప్పుడు ఎంతోమంది పనిచేస్తారు, పార్టీని ముందుకు తీసుకెళ్ళడం నడుపుతారు. అటువంటి కార్యకర్తల్లో మీరు ఒక భాగస్వామి అయ్యారు. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మాదే పార్టీ అంటారు, కానీ కష్టంలో ఉండేటప్పుడు నిలబడేవాడు కదా అసలైన కార్యకర్త అంటే. ఆ విధంగా మీరు పార్టీ కోసం ఏం చేశారు? పార్టీ కష్టాల్లో ఉండేటప్పుడు కానీ పార్టీ మనుగడ కోల్పోయినప్పుడు మీ వంతుగా మీరేం కృషి చేశారు పార్టీ కోసం? మేము ఎప్పుడు అనేది మేము ఎప్పుడు ఒకే దగ్గర ఉంటామండి. మా నాయకుడు ఎప్పుడు బోడే ప్రసాద్ గారు. మీరు ఎందుకంటే ఇదివరకు ప్రీవియస్ ప్రభుత్వం చూస్తారు, వాళ్ళ ఒత్తిడి తట్టుకోలేక చాలామంది వైసీపీకి వెళ్ళిపోయారు. కానీ బోడే ప్రసాద్ గారికి ఎంత ఒత్తిడి వచ్చినా నేను పార్టీ విడవను, కావాలంటే నేను ఇదే పార్టీలో ఉంటా, కానీ మీ ఇష్టం మీరు ఏమైనా చేసుకోమని చెప్పిన వ్యక్తి బోడే ప్రసాద్. అలాంటి వ్యక్తి ఉంటే మాకు చాలా ఆనందంగా ఉందండి. నా పరంగా నేను నా లెవెల్లో నాకున్నంత వరకు నేను పార్టీకి కృషి చేస్తున్నాను. ఎటువంటి హాని పార్టీకి చేయనని నేను నా కృషి ఎప్పుడు బోడే ప్రసాద్ గారికి ఉపయోగపడుతుంది. అలానే మా యువనేత నారా లోకేష్ గారికి ఉపయోగపడుతుంది. అలానే రీసెంట్గా మా బోడే వెంకటరామ్ గారు వస్తున్నారు. ఆయనకి ఎప్పుడు 24 hours నేను అవైలబుల్గా ఉంటాను. నా ద్వారా ఆయనకి ఎటువంటి సహాయం కావాలన్నా నేను ఎటువంటి అభ్యంతరం లేకుండా సహాయం చేస్తాను నేను. మరి ముఖ్యంగా మీరు ఇంత చేసాము స్టిల్ కంటిన్యూ అవుతున్నామని చెప్తున్నారు కదా, మరి ఫ్యూచర్లో కానీ ప్రజెంట్ కానీ అసలు పార్టీ నుంచి మీకేం వచ్చింది? పార్టీకి మీరు చేసిన సేవకి మిమ్మల్ని గుర్తించి తగిన ప్రాధాన్యత అనేది మీకు కల్పిస్తున్నారా? పార్టీ నుంచి మీకు గుర్తింపు వస్తుందంటారా? అంటే కింది స్థాయి కార్యకర్త కష్టపడే వాడికి ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది అని చెప్పుకోవడానికి ఒక నిదర్శనం అనే విధంగా ఏమైనా జరుగుతుందా? వస్తుందండి. ఇప్పుడు ఏంటంటే కార్యకర్త అనేవాడు ఏం చేస్తారంటే ఎలక్షన్ టైంలో కష్టపడతాం, లేదంటే మిగతా టైంలో వదిలేసుకోవటం కాకుండా నిత్యం పార్టీ వెంటే ఉండి పార్టీ కష్ట సుఖాల్లో కూడా తోడుంటూ పార్టీకి ఉపయోగపడితే మాత్రం డెఫినెట్గా పార్టీ ఎప్పుడు గుర్తుపెట్టుకుంటుందండి. ఎందుకంటే అప్పుడు ఇదివరకు బాబు గారు మొత్తం చూసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయిపోయింది. ఎందుకంటే తను కొంచెం ఏజ్ అయిపోయింది. అయినా సరే ఏజ్ కాదు 25 కుర్రోళ్ళు అని చెప్పి కుర్రోడ్లాగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు. అదే బాటలో మా యువనేత నారా లోకేష్ గారు నడుస్తున్నారు. డెఫినెట్గా ప్రతి ఒక్క కార్యకర్త డేటా మొత్తం ఆయన దగ్గర నారా లోకేష్ గారి దగ్గర ఉంటుందండి. డెఫినెట్గా ప్రతి ఒక్క కార్యకర్త టీడీపీకి ఉపయోగపడతారండి. అలానే టీడీపీ పార్టీ అనేది కూడా కార్యకర్తల పార్టీ అండి అది ఇప్పటికీ. మరి ఇటువంటి పార్టీలో మీరు పనిచేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? పసుపు జెండా పట్టుకొని నేను ఒక పసుపు కార్యకర్తని, నేను ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తని అని చెప్పి కొన్ని తిరుగుతున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది మీకు? ఫీలింగ్ అంటే ఏముందండి, అది ఒక సామాన్య కార్యకర్త అనుకుంటున్నారు, కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయిందండి అసలుకి.
ఆ రేంజ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయదు. ఎవరికి తెలుగుదేశం పార్టీలో ఉంటాం అంటే అదొక ఎంతో పుణ్యం చేసుకుంటానే ఈ తెలుగుదేశం పార్టీలో ఉంటాం మేము. మాకు కన్ఫామ్గా అనిపిస్తుంది. మరి ఇతర పార్టీలకి ఈ పార్టీకి తేడా ఏంటి? ఈ పార్టీలో మహానాడు అని చెప్పి 3 రోజుల పాటు ఉత్సవాలు జరుపుతున్నారు. ఇటువంటి కార్యక్రమాలు, కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వడాలు, కింది స్థాయి వాళ్ళు గుర్తించి వాళ్ళకి పదవులు ఇవ్వడాలు, ఇవన్నీ ఎలా అనిపిస్తున్నాయి? మీరైతే ఏం చెప్తారు? అంటే వేరే పార్టీ మరి వాళ్ళు చేస్తున్నారు లేదో మాకైతే క్లారిటీ లేదని వాళ్ళు మీటింగ్లు పెడుతున్నారు, కానీ ఆ మీటింగ్లు దేనికి పెడుతున్నారు వారు క్లారిటీ లేదు ఒకటి. ఇంకోటి ఏంటంటే ఈ పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్త డెఫినెట్గా వాళ్ళు పొందుతారండి. ఆ పార్టీ నుంచి వాళ్ళ లభ్యతం డెఫినెట్గా వస్తుంది, కన్ఫర్మ్ అవుతుంది. దాంట్లో అయితే ఎటువంటి డౌట్ లేదు. దాంట్లో అది ఏదో ఒక రూపంలో, ఎవరో ఒక రూపంలో ఈ పార్టీలో ఉండే ఒక నాయకుడి వల్లే కాదు, వేరే నాయకుడి వల్ల కూడా చాలామంది బాగుపడుతున్నారండి. మరి ఫైనల్గా మీరేమంటారు? ఒక పసుపు జెండా కార్యకర్తగా, ఒక తెలుగుదేశం పార్టీ కరుడు కట్టిన కార్యకర్తగా మీరేం చెప్తారు? మహానాడు మీద కానీ, చంద్రబాబు గారి మీద కానీ, ముఖ్యంగా తెలుగుదేశం మీద మీ అభిప్రాయం ఏంటి? ఒకటే అండి, ఎందుకంటే మహానాడు అనేది ఒక కుటుంబం అండి. తెలుగుదేశం పార్టీ కుటుంబంలో ఇప్పుడు బయట ఫెస్టివల్స్ వస్తున్నాయి, దీపావళి, దసరా అని, తర్వాత ఇంకా సంక్రాంతి అని వస్తుంది. ఇది ఏంటంటే ఫ్యామిలీస్ వాళ్ళు ఏ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ విడివిడిగా జరుపుకుంటారు, కానీ తెలుగుదేశం ఫ్యామిలీ అనేది మొత్తం కలిసికట్టు చేసుకుంటామండి. దీనికి మించిన ఆనందం మాకేముందని తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా అనేది.